ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూపులు నడుస్తున్నాయి. వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేసుడు, మన మ్యూజిక్ డైరెక్టర్ చేసింది స్టేటస్లు పెట్టాలి, దాన్ని హైలైట్ చేయాలి, దాన్ని రీల్స్ చేయాలి, లేదంటే వేరే వాళ్ళది మనలో ఎవరైనా క్లోజ్ ఉన్న చేస్తే అది ఎందుకు చేసిన క్వశ్చన్ చేయడాలి. ఎప్పుడు లేనిది ఈ మధ్య ఫోక్ మీద ఒక మచ్చ అనేది గట్టిగా పడుతుంది. కమిట్మెంట్ మచ్చ ఒకటి కావచ్చు. రాము, లక్ష్మణ్ వీళ్ళు కూడా ఎంతమందిని అడిగారు. రామన్ ఏమో బిగ్ బాస్ అంటుండే, ఏంది బిగ్ బాస్ స్టోరీ ఏంది? అట్లా అవకాశం వచ్చిందా వెళ్దామనే ప్రయత్నం చేస్తున్నట. రామన్నకి ఎందుకు ఇవ్వాలి బిగ్ బాస్ లో అవకాశం? అంటే రామన్నకి ఎందుకు ఇవ్వాలంటే ఎవరన్నా ఏమని అనుకుంటారా, ఆలోచన రాలేదా రామన్నకి? ఎస్టాబ్లిష్ అయిన రైటర్ కమ్ సింగర్ గా ఉన్నారు కాబట్టి, సింగర్ గా ఎక్కువ మీరు సుపరిచితుడు కాబట్టి, అరే నేను ఇట్లా పెడితే ఏంది అడుక్కుంటున్నాడు, గిల్టీ ఫీలింగ్ రాలేదా రామన్నకు అనేది నా ఇంటి. లక్ష్మణ్ అన్నలో నీకు నచ్చేది ఏంటి, నచ్చింది? ఒక పని మంచి ఇంపార్టెంట్ పని జరుగుతారు అటు వెళ్తే అటు మన ఇద్దరం వెళ్దాం అంటే నువ్వు ఎప్పుడన్నా గిల్టీ ఫీలింగ్ వచ్చిందన్న లక్ష్మణ్ అన్న చూసినప్పుడు? లేదన్నా, అది నీకు తెలియకుండానే నీ లైఫ్ లో బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి రాత్రంతా ఒక తెలియని వైబ్రేషన్ లో ఉన్న సందర్భం, పాట విషయంలో కావచ్చు, పర్సనల్ కావచ్చు. మా వైఫ్ పెళ్లి కొప్పుకున్నప్పుడు ఫోక్ లో ఈ మధ్య కాలంలో పాట చూసి అమ్మా ఏం స్టెప్స్ రా, ఏం చేసిర్రా డాన్స్, నెక్స్ట్ లెవెల్ కదా. రాను బొంబాయికి రాను ఒకసారి ఐ పీచ్ లో ఒక 2 లైన్లు వాడన్నా ఉడుము దగ్గర నుంచి, నాకు బాగా ఇష్టం అన్నది. అరే మస్తు అనిపిస్తుంది. నిన్ను ముట్టుకొని పోతానే నిన్ను పట్టుకొని పోతానే ఇప్పటి వరకు ఎన్ని కోట్లు సంపాదించు? వేసుకునేటివన్నా కోట్ల ఏందన్నా? కోట్లు అంత ఈజీ అన్న కోట్లు సంపాదించడం అంటే? కోట్ల మంది హృదయాలను సంపాదించిన, కోట్లున్న హృదయాలను సంపాదించిన. సూపర్. కోట్లున్న హృదయాలను సంపాదించిన. స్థిరస్థాయిగా నిలబడిపోతారు. ఇప్పుడు వచ్చిన కొంత చిన్న చిత్ర కొంతమంది రావచ్చు, కానీ ఫోక్ లో లవ్ ఫెయిల్యూర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ దాకా తీసుకెళ్లి ఎన్నిట్లన్నా ఏదన్నా నీ అమ్మ కళ్ళు మూసుకొని తెరిచేలోపు కిట్టు ఎవరు వాడిర్రు అంటే రామ్ లక్ష్మణ్. ఇది ఒక ఇప్పటికి స్టిల్ అది మూవ్ ఆన్ అవుతుంది. ఖచ్చితంగా మంచి గెటిన్ లో ఉన్నారు కాబట్టి అది మస్త్ అనిపిస్తుంది. ఈ సాంగ్ రాసినప్పుడు నువ్వు మూవీ కోసం రాసిన అన్నావు, ఎందుకు మూవీ వాళ్ళకి ఎవరికి వినిపించలేదా ఈ ట్యూన్? వినిపిద్దాం అనుకున్నా, ఎందుకు మన హరిశంకర్ సార్కి ఇద్దాం అనుకున్నా, కానీ సార్ ఉన్న బిజీలో మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టలేదు. మొన్ననే మిస్టర్ బచ్చన్ దెబ్బతిన్నాడు కదా సార్, ఈ టైంలో మనం పాట అని చెప్పి ఇప్పుడు అంటే మూమాటానికి ఓకే చెప్పొద్దు అన్న మనకి. నాకు నా ఇంటెన్షన్ ఏంటంటన్నా, నార్మల్ ఆడియన్ గా సంతోష్ అనే పర్సన్ కి నాకే అనిపించింది ఈ సాంగ్ రవితేజ గారికి ట్యూన్ విన్నప్పుడు ఆయనకి ఏమన్నా అనిపించి నిజంగానే తీసుకునేవాడేమో. మీరన్న విధంగానే ఎందుకు థింక్ చేయాలి, ఇట్లా కూడా థింక్ చేయాలి కదా. అదొక లిటరల్ గా చెప్తున్నా, అది ఒక ఈ మధ్యలో వచ్చిన వైరల్ సాంగ్ రేంజ్ లో సాంగ్ అది. నిజమన్నా, అందులో పదాలు కావచ్చు, అది ఏందన్నా ఉడుము. ప్రోమో రిలీజ్ అయినప్పుడు లిటరల్ గా ఒక 10 సార్లు చూసిన నేను. అంత ఈజీగా నేను నాకుండే బిజీకి నేను చూడను. ఆ సాంగ్ చూసిన, ఇది నెక్స్ట్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వైరల్ ఉంటదిరా, కానీ ఆశించిన ఫలితం రాలేదన్నా. కానీ ఆ సాంగ్ లో ఉన్న గొప్పతనం గురించి చెప్పినావన్నా, మస్తు అనిపిస్తుంది. లేదు అన్న, అఫ్ కోర్స్ 100% బుల్లెట్ బ్యాండ్ సాంగ్ కూడా చాలా రోజులు పడుకొని లేచి. అవును, అది ఏ సందర్భంలో లేచిన కూడా ఆ సందర్భం కూడా తెలుసు, ఆ సందర్భంలో ఎవరి పెళ్లి కూడా తెలుసు. నేనేమంటున్నా అంటే మీరు అనుకున్నంతగా వచ్చేది పక్కన పెడితే విన్న వాళ్ళ హృదయాలను దోషింది కదా. అంతే, నేను అదే అనుకుంటా. ఎవరు విన్నా గానీ మనీ పరంగా రాకపోవచ్చు కొన్ని. నేను ఒక పాట చేసిన, ఆడదాని చూస్తే గాడిదైపోతాను. పాటను నేను ఎవరినో కించపరచడానికి చేయలే. ఇప్పుడు జరిగే కొన్ని అంటే ఆ సందర్భంలో జరిగినవి వేరు, మొగళ్ళని చూస్తే గాడిదలు అయిపోతారనే ఈ డిఫరెన్స్ వేరియేషన్ వచ్చింది. అంటే అప్పుడు మగవాళ్ళు కుక్కర్లు ఉడికిచ్చేయడాలు, ఆ సందర్భం ఉన్నప్పుడు నేను ఆ సాంగ్ తీసుకున్నప్పుడు అరే ఇది
సమాజానికి మంచి మెసేజ్ ఉంటది కదా అన్న ఇంటెన్షన్ తోనే దాని కాన్సెప్ట్ కూడా ఆ విధంగానే తీసుకున్నాం. మనోడు తమ్ముడు చేసిండు, కట్ చేస్తే రివర్స్ అయిపోయింది అది. ఎట్లా ఏ విధంగా? అప్పుడు ఆడోళ్ళని మొగోలు చంపారు అన్న. ఓకే ఓకే, ఆడదాన్ని ఫిజికల్ గా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, ఈ విధంగా వీళ్ళ మీద మన్ను అంటే ఆడదాన్ని అంటే మొగోడు ఆడదాన్ని చూస్తే గాడిదైపోతారు అనేది, ఆడదాన్ని చూస్తే గాడిద ఆ ఇంటెన్షన్ అందులో. ఇప్పుడు ఏమైపోయిందంటే మొగోళ్ళని చూస్తే ఆడళ్ళు ఏదో అయినట్టున్నది. అంటే ఈ మధ్య మొత్తం చంపుకోవడం బాగా అయిపోయినాయి. మామూలు దారుణాలు నెలలో 4-5 వస్తున్నాయి, 4-5 ఎక్కువ వస్తున్నాయి. ఏందన్న అసలు మరి ఘోరంగా అయిపోయింది అసలు సమాజం. ఘోరంగా పెళ్లి చేసుకుంటే భయపడుతున్నాడు. మనకంటే అయిపోయింది కాబట్టి అంతేనా కదా అన్న. నీ లైఫ్ లా ఎవ్వరికి తెలియకుండా దాచుకున్న ఒక సందర్భం, ఎవరికి తెలియకుండా బాత్రూమ్ లోకి వెళ్ళి కావచ్చు, టెర్రస్ మీదకి వెళ్ళి కావచ్చు, ఏడ్చిన సందర్భం? కొన్ని పాటలు అంటే ఎవరికి తెలియకుండా అంటే లక్ష్మణ్ నేను సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద ఆఫీస్ తిరిగేటోళ్ళం. ఈ పాట ఇక మీదే పో, మీరు రాసేయండి పో, నేను రేపు వచ్చి ట్యూన్ తీసుకెళ్ళండి అని మళ్ళీ ఆ ఆఫీస్కి వెళ్తే ఈ పాట వేరే వాళ్ళు రాస్తారు అని చెప్పడం. అప్పుడు లక్ష్మణ్ బాగుపడాడు, అస్సలు బాగుపడాడు, మనోడు చాలా మొండి. నేనైతే తట్టుకోలేక ఏడ్చిన. ఒక 2-3 రోజులు అన్నమే తినలే. చాలా పెద్ద సినిమా, డైరెక్టర్ అంత పేర్లు చెప్పొద్దు కానీ చాలా మాట ఇచ్చి మాట తప్పిరు. అయినా అంటే ఉంటే బాగుంటదేమో, మన పాట అక్కడ ఉంటే చాలా బాగుంటది అనేది మనకు తెలుసు. ఆ పాట ఉంది కాబట్టి వర్త్ లేకుండా థింక్ చేయడం అనేది తర్వాత సినిమాలో ఆ పాట కూడా చూసి అనిపించింది మనం ఉంటే మస్తుండగా అనిపించింది. అప్పుడు నేను నిజంగా ఏడ్చిన, ఇంతే ఉంటుందిలే అని. అప్పటికి అందుకే ఇక యూట్యూబ్ మీద మొత్తం పడిపోయి మనకి యూట్యూబే జనాలే, ఈ కథనే ఉండాలి. సినిమానే వచ్చినైతే సినిమా కోసమే, ఖచ్చితంగా 70mm. కానీ ప్రస్తుతం మనల్ని బతికిస్తుంది యూట్యూబ్. 100% నిజంగా యూట్యూబ్ అనేది లేకుంటే అన్న నెల 21 నుంచి 26 తారీఖు లోపు టింగ్ అని మెసేజ్ వస్తుందంటే ఎవరైతేనన్నా ఏ గవర్నమెంట్ వేస్తాడన్న జాబ్. అది యూట్యూబ్ ఎట్లా అయిపోయిందంటే మన డాడీ గవర్నమెంట్ జాబ్ చేసి పింఛన్ వచ్చినట్టుంది ఇప్పుడు. 21, 24, 25 తారీఖు వరకల్లా మెసేజ్ వస్తుంది. రాత్రి వండేటప్పుడు చెక్ చేస్తే ఏమంటే తెల్లారు లేసరికి ఉంటది అట్లా మజా అనిపిస్తుంది. ఈ ఫోక్ లా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పాటలు అన్న లవ్ ఫెయిల్యూర్ లోకి వెళ్దాం అనుకుంటారా? ఇప్పుడు ఫోక్ అంత సక్సెస్ అయితే లేదు కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఫోక్ ఉందన్న, మంచి స్టెప్ ఉంది. నెక్స్ట్ అయితే నేను అది ప్రయత్నం కరెక్ట్ కాదో నాకు తెలియదు. హిందీ సాంగ్స్ చేద్దామని అయితే మెంటల్గా ఉందన్న. హిందీ సాంగ్స్ చేద్దామని అవుతుంది నాకు. అవునా? హిందీ వెర్షన్ లో ఎట్లా అంటే మన అదే ఇప్పుడు మనం ఇన్ని రోజులు తెలుగును పట్టుకునే ఆలన్నాం. చేస్తా తెలుగు సాంగ్స్ చేస్తూనే ఒక హిందీ స్టైల్లోకి వెళ్దామన్న ఒక ఆలోచన అయితే నాకు ఉంది. ఖచ్చితంగా నేను మంచి ఆల్బమ్స్ చేసి అయితే ఖచ్చితంగా మినిమం అన్న హిట్ కొట్టి చూపిస్తా. సూపర్, నా కాన్ఫిడెంట్ సూపర్. అన్న లక్ష్మణ్ అన్నలో నీకు నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? నేను ఒక పని చేద్దాం అన్నప్పుడు కొంచెం మొండిగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒక పని మంచి ఇంపార్టెంట్ పని జరుగుతారు అటు వెళ్తే అటు మన ఇద్దరం వెళ్దాం అంటే రాడు. అంటే కొంచెం అంత యాక్టివ్గా రాడు. నువ్వు వెళ్ళి మాట్లాడుకో నేను వస్తా అంటాడు. ఇద్దరం వెళ్తే కథ వేరే ఉంటది అని నా బాధ. వాడేందంటే నువ్వు మాట్లాడుకో నేను వస్తాను అంటాడు. అది నాకు నచ్చదు. వానిలో నచ్చే అంశం మంచోడే, ఇబ్బంది ఏం లేదు. మనంతో అసలు ఇంత నచ్చే మంచి వ్యక్తేనా అట్లేం లేదు కానీ ఇంకా మొండితనం నచ్చదు నాకు, అంతే. చాలా మంచివాడు కావచ్చు. నేను అది కూడా వాస్తవం అన్నది. అంటే నేను ఉరుకులాడి అక్కడికి వెళ్ళి చేసింది లేదు. అడుగు స్లో అయ్యి ఏమంటారు అది సక్సెస్ అనుకోవచ్చు. నాకు అదే అనిపిస్తుంది. మనం ఇంత ఉరుకులాడితే అది ఇది తీసేద్దాం అనే ఉంటది. నేను వచ్చి ఆడ ఆగిపోతే అక్కడ నుంచి ఇంకా ఇంత స్లో ఉన్న కొంచెం ముందుకే వెళ్ళడం, దమ్ము రాకుండా నడవడమే కరెక్ట్. అంటే నేను ఉరికినా గానే ఆగుతున్నా, వీడు కొంచెం స్లో అయినా కొంచెం ముందుకే అవుతుంది. ఎప్పుడన్నా గిల్టీ ఫీలింగ్ వచ్చిందన్న లక్ష్మణ్ చూసినప్పుడు? లేదన్నా, అది అతని ఓన్ టాలెంట్.
ఇప్పుడన్నా దేవుడు అనేటోడు నాకు స్వరం ఇచ్చిండు, మనకి ఒక కళం ఇచ్చిండు, మనకి ఆలోచించే శక్తి ఉంది. సో నాయకులకు గానీ సినిమా వాళ్ళకి గానీ ఏందన్నా ఉడుములు గిడుములు ఏందన్నా నువ్వేం తక్కువనా? నేనేమంటున్నా, లక్ష్మణ్ ఓకే, రామన్ ఎక్కడ తలదించుకొని చూసుకునేంత లేదు. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి ఇది నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏమైనా హట్ అయినా నేనేం ఫీల్ అన్నా, రామన్ రాసే విషయంలో కొంచెం మనకి ఎందుకులే అనుకోని కొంచెం టైం వేస్ట్ చేస్తాడేమో అనిపించింది నా పర్సనల్ గా. ఓకే ఓకే ఓకే. అంటే చేద్దాంలే రేపు చేద్దాంలే అనే విధంగా ఏమని వెళ్ళి కొంచెం స్లో అవుతుండేమో అనిపించింది. ఎందుకు ఈ మాట అంటున్నా, లక్ష్మణ్ అన్న ఓకే సూపర్. ఇప్పుడు ఉడుము పాట మీరే కదా రాసిన, ఏందన్నా అది ఇప్పుడు నేను స్లో అని అంత లేదు, నేను స్లో రామన్న స్లో ఎక్కడ అంటే టైం వేస్ట్ చేస్తుండేమో అన్న. నేను ఎక్కువ పర్సనల్ చూడలేదు కాబట్టి నాకు అనిపించింది టైం వేస్ట్ చేస్తుండేమో, ఫ్రెండ్షిప్ లో కావచ్చు, లేదంటే వేరే వేరే విషయాలలో కావచ్చు. లక్ష్మణ్ అన్న అనే పర్సన్ నాకెందుకు, నాది నేను వెళ్ళిపోతా అనే విధంగా వెళ్తుండే కావచ్చు. అదే రామన్న ఇప్పుడు మెంటల్ గా కూర్చుంటే రామన్న కూడా నెక్స్ట్ లెవెల్ పాటలు రాయొచ్చు. టైం వేస్ట్ చేస్తుండేమో, టైం వేస్ట్ చేయొద్దు అనేది మాత్రం నేను చెప్తాను. మీలాంటి వాళ్ళు పాటలు రాస్తే మాలాంటి ప్రొడ్యూసర్లు బతారన్న, ఓకేనన్నా. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు రావాలన్నా మీలాంటి వాళ్ళు రాస్తేనే. కాబట్టి అది మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. మా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి ప్రొడ్యూసింగ్ చేసే టాలెంట్ మా దగ్గర ఉంది. కానీ మీరు ఒక పాట దాని కాన్సెప్ట్ చెప్తే రాసేది మీ దగ్గర ఉంది. నాకు ఇది మాత్రం నాకు అనిపించింది. అంటే లక్ష్మణ్ అన్న అటు బుల్లెట్ ప్రూఫ్ అన్ని విధాలుగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. రామన్న అక్కడ చేస్తుండేమో. మంచిగా, చాలా మంచి ఆలోచన, చాలా మంచి విషయాన్ని గుర్తు చేసినావు. నిజంగానా నేను ఇక్కడ నుంచి రాయడానికి సిద్ధంగా ఉన్నానా 100% అన్న. నిజంగా మాట అంటున్నా అన్నా అంతేందుక ఈ పాట పాడిన తర్వాత నాకు 4-5 పాటలు ఫోక్ సాంగ్స్ అన్న మీరు వాడాలి, నువ్వు ప్రభా వాడాలి, ఈ గ్యాప్ లో వాడినా ఒకసారి ఐ పీచ్ లో ఒక 2 లైన్లు వాడన్నా ఉడుము దగ్గర నుంచి. నాకు బాగా ఇష్టం అన్నది, అరే మస్తు అనిపిస్తుంది. నిన్ను ముట్టుకొని పోతానే నెత్తురుము, నిన్ను పట్టుకొని పోతానే నేనుడుము, చమ్మీనారు చంకెళ్ళచ్చా, శాలి బండ పూలేదచ్చా, అరగట్టుకొని మర్చిపోసిల్లదానా, కట్టుకునే వాళ్ళే నేను నీకుతానా, నిన్ను ముట్టుకొని పోతానే నెత్తురుమా, నిన్ను పట్టుకొని పోతానే నెన్నుడుమా, నిన్ను ముట్టుకొని పోతానే నెత్తురుమా, నిన్ను పట్టుకొని పోతానే నేనుడుమా. నెక్స్ట్ నిన్నైతే అది నాకు అనిపించింది అన్నా. నా రిక్వెస్ట్, మీరు ఒక మంచి రచయిత కాబట్టి, ఒక గాయకుడు, ఒక మంచి రచయిత కాబట్టి, మీలాంటి వాళ్ళు బతుకున్నన్ని రోజులు మాలాంటి వాళ్ళకి డోకా ఉండదు కాబట్టి మీరు ఇంకొంచెం ఏదన్నా ఉంటే పక్కన పెట్టి ఫోకస్ చేయండి అన్న. రోజులు ఒక వెల్ విషర్, ఒక బ్రదర్ నాకు అనిపించింది. నిజమా కాదనేది నీ మనసు సాక్షి తెలిసి ఉండాలి. నీకు అనిపించింది, నా మనసులో ఎప్పుడో ఉంది. థ్యాంక్ యూ అన్న, పక్కన. ఎందుకంటే మనం కూడా నిజమే నాకు బాగా వెళ్తుందన్న. అంటే నేను మీకు అన్న, నేను స్టేటస్ లో పెట్టే క్వైట్స్ దానికి మంచి అభిమానులు అన్న. నేను పెట్టే పోస్ట్లకి చాలా మంది అవి స్క్రీన్ షాట్ కొట్టుకొని వాళ్ళ స్టేటస్ లలో పెట్టుకుంటారు. నేను మాటలు కూడా చాలా అవునా, అదే అంటున్నా. అంటే నేను ఏమంటున్నా, ఊరికే ఇప్పుడు ఒక పల్లవి చరణము అన్న రాసేస్తే పాట అయిపోయేటోళ్ళని కూడా చూసిన నేను అన్న. ఒక పాటను అద్భుతంగా రాసి ఒక పాటలో ఒక శిల్పాన్ని చెక్కేటోళ్ళని చూసిన అన్న. దాంట్లో మీరు ఒకరు కాబట్టి నేనేమంటున్నా, శిల్పం స్లోగా తయారవుతుంది. మీరు ఫోక్ కి పక్క ఉడుము పాట అన్న, నేను ఇక ఎన్నిసార్లు అయినా దాని సాంగ్ అది. మీరు అట్లాంటి ఇంకా చాలా పాటలు రాయాలి. ఒకే దేవుడు పైన రాసి పెట్టుంటే వెంకటేశ్వర స్వామి దయ వల్ల మన ఇద్దరు కాంబినేషన్ లో ఒక పాట ప్లాన్ చేద్దాం. డెఫినెట్ గా మీరు దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్, మీరు నెక్స్ట్ నుంచి మీ పటాఫట్ ఏదో ఒకటన్నా, ఎందుకంటే మీ కలం అలాంటిది. తప్పకుండా పెన్సిల్ తో రాసిన మీరు వేరే ఉంటది కాబట్టి మీరు దీన్ని ఎక్కడ ఆపకండి. లక్ష్మణ్ అన్న పరిగెత్తున్నాడు లవ్ ఫెయిల్యూర్ లో, మీరు ఆల్రెడీ ఈ ట్రాక్ లోకి వచ్చారు కాబట్టి, ఈ ట్రాక్ మీకు ఇంట్రెస్ట్ కాబట్టి అది బోరు. అంటే బోర్ మీన్స్ నేను ఆల్ రౌండర్ అనేది ఒక
కావాలనేది మీ ఇంటెన్షన్. అవునవును. బట్ దాన్ని మీరు చేయగలుగుతారు కాబట్టి దాన్ని ఇంకా స్పీడప్ చేయండి అన్న. ఒకటైతే చెప్తా, నేను రామన్నకు చెప్పేంత పెద్ద అయితే నేను కాదు. అయ్యో అన్న పర్లేదు 100% చెప్తా అన్న. నా లైఫ్ లో నా అనుభవం చెప్తా అన్నయ్య. నా లైఫ్ ఎట్లుంటదంట అన్న, అన్న నేను సినిమా ఇండస్ట్రీ ఉంటే సినిమా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ మాత్రం, సూపర్. వేరే ఫ్రెండ్స్ తో నేను మాట్లాడను. సూపర్. మాట్లాడడం మీన్స్ ఏదో ఎప్పుడో ఒకసారి, నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడో ఒకసారి వీడియో కాల్ చేసి వాళ్ళకి వీళ్ళకి చూపిస్తూ ఉంటారు మా ఫ్రెండ్. దాన్ని కొంతవరకు సహకరిస్తాయి. ఇక డైలీ మాట్లాడాలంటే మాట్లాడలేదు, నాకేదో పని ఉంటుంది. సూపర్. నాకు కూడా అంతే. అంతేనే కదన్న. ఫ్రెండ్షిప్ అనేది నేను ఒకటి అంట, ఫ్రెండ్షిప్ అనేది మనం టైట్ లో ఉన్నప్పుడు ఫ్రీ అవ్వడానికి ఫ్రెండ్షిప్ కావాలి, కానీ మనం బిజీగా పని చేసేటప్పుడు ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ చేద్దాం. సూపర్ అన్న, ఎక్సలెంట్. అవునా కదన్న? ఎక్సలెంట్. ఎందుకంటే మనం ఇప్పుడే ఏది 10 రూపాయలు సంపాదించాలన్నా, ముందుకెళ్ళాలన్నా, ఇంకోటి వెళ్ళాలన్నా, రామన్నలో రామన్నకు నచ్చని గుణం ఏంటి? నాకు ఇది లేకపోతే బాగుండు, ఇదే గుణం చెప్పన్నా. అది పక్కన అది దేవుడిచ్చిందన్న గుణం. నేను అందరినీ గుడ్డిగా నమ్మడం అన్న, నిజంగా. ఎట్లా అంటే నేను తొందరగా నమ్మేస్తానా, తొందరగా నమ్మొద్దు అనేది తర్వాత తెలుసుకుంటా, మోసపోయిన తర్వాత తెలుసుకుంటా. ఓకే, అదొకటి వీక్నెస్ ఉంది నాకు. ఎవరన్నా వచ్చి బాధలు హాదలు ఏమన్నా చెప్పిరంటే కథం అంతే. ఇక వాళ్ళ ప్రాబ్లం నా ప్రాబ్లం లాగా ఫీల్ అవుతా. ఓకే, అంటే ఫీల్ అవ్వాలి సందర్భం, ఎందుకంటే నిజంగా ఒరిజినల్ అక్కడ ఉంది కాబట్టి ఫీల్ అవ్వాలి. కానీ ఇంక అదే పనిగా పెట్టుకొని ఎక్కువ నమ్మితే మనం లాస్ అవుతాం. ఆ గుణాన్ని మార్చుకుంటే బాగుంటదేమో అనిపిస్తుంది. నేను కూడా అంటే నేను మరీ అంత గొప్పని ఏదో రాముణ్ణి అన్నట్టు కాదు, కానీ నేను ఎవరికి కానియను, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. ఇంతసేపు ఒక మంచి లైఫ్ లో మంచి గుణగణాలతో. నీకున్న ఫేమ్ కి నేను ఒక ఓపెన్ ఒక విషయం చెప్తాను. నీకున్న ఫేమ్ కి, నీకున్న ఫాలోయింగ్ కి నేను టక్మన్ రాత్రి ఎందుకు టక్మన్ గుర్తుకొచ్చినావు నాకు అన్న. మెసేజ్ పెట్టగానే ఓకే అన్నావు. అంత అవసరం లేదు. నీకు నాకు ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఏదున్నా బిజీ ఉన్నా చూపించుకోవడానికి యాక్టింగ్ చేసే వాళ్ళని కూడా యాక్చువల్లీ కొంచెం ముందే రావాలి. లేదు అది నాకు ఓపెన్ గా నేను అన్నాను కదన్నా. నేను మాక్సిమం నా ఇంటర్వ్యూలలో అందరూ ఏమనుకుంటారు అంటే, అరే ఎందుకు మనోడు ఇరికిస్తాడు, నేను ఇరికివ్వను. ఏ ఇరికిచ్చావన్న? ఇక్కడ బ్రహ్మాండంగా సూపర్ ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ ఇరికించడం ఏముంది అన్న? అంటే ఇక్కడ అతికించడం ఉంది, ఇరికించడం లేదు. ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తా ఉంటారు, ఏ మనని డామినేట్ చేయాలను, వీళ్ళు ఇక్కడ వచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. తిమింగలానికి నేను అన్న ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూ చేసే పర్సన్ బట్టి అడుగుతాడు. అంతే అంతే. ఇప్పుడు నేను వచ్చాను, నాకు నా మీద ఉన్న రెస్పెక్ట్ అనుగుణంగా ఇంటర్వ్యూ చేశాడు. ఇప్పుడు మీ ప్రొఫైల్ బట్టే అడగాల్సి వస్తుంది. పొద్దున రిప్లై చేయకపోతే లొకేషన్ పెట్టినా సరే ఎవరేదో ఒకటి చెప్పుకుంటారులే. లేదన్న, అందుకే ఫోన్ ఎత్తగానే అన్న ఏంది నాది. నేను ఇంకోటి కూడా చెప్తా, నాకు ఎవ్వరో చెప్తే నేను అసలు నమ్మను. సూపర్. నాకు అనిపించింది నేను చేస్తా. సూపర్. నేను అంటే నా ఎంబడి తిరిగేటోళ్ళకు, నా ఎంబడి తిరిగే వాళ్ళు కొందరికి నచ్చరు, వాడు నాకు నచ్చుతాడు. ఓకే, అలాగని రామన్నకు నచ్చిన వాళ్ళు వాళ్ళకు ఇదన్నా లేదు కదన్నా. అంతే. ఇప్పుడు నాకు ఇది కంఫర్ట్ ఉండదు, నీకు కంఫర్ట్ లేకపోవచ్చు. అంతే, నీ కంఫర్ట్ ఉంటే నాకు కంఫర్ట్ ఉండాలి. లేదు కదా, లేదు కదా. అవును. సో నీలో నీకు బాగా నచ్చే అంశం ఏంటన్నా? నాలో నాకు బాగా నచ్చే క్వాలిటీ, నేనే తూపు, ఈ క్వాలిటీ నాకే ఉంది అనిపించే నాలో నాకు నచ్చే అంశం ఏంటంటే, ఏమని చెప్పాలంటే ఏది ఉంటుంది చెప్ప. నచ్చే అంశం అంటే ఏముంటది, ఒక గొప్ప పని ఎవరికైనా మంచి హెల్ప్ చేసినప్పుడు, ఎవరికైనా నేను సహాయపడ్డప్పుడు, నా ద్వారా ఒకడు మారినప్పుడు, నేను కొంతమంది మనలో ఇది నా గురించి అంటే నా గురించి గొప్పగా అంటే నా గురించి అంటే నేను ఈరోజు రామన్న వల్లనే మారిన, ఈరోజు రామన్న వల్లనే నాకు ఈ సక్సెస్ అనేది. అంటే నేను కొంతమందికి నా మాట సాయం కావచ్చు, లేకుంటే నా మంచితనం కావచ్చు, డబ్బిస్తేనే సాయం కాదు, అది నాకు గొప్ప అనిపిస్తుంది. అక్కడ నాకు అవసరం లేదు, అక్కడ డబ్బులు అవసరం లేదు. మన పేరు అంటే రామన్ అనే పేరుని అక్కడ తలుచుకుంటూ చూసినావా, అది చాలా అనిపిస్తుంది. అక్కడ ఏం ఆశించాను నేను, ఆడు 100 కోట్లకుండా నేను ఆశించాను. ఓకే అన్న, నీకు తెలియకుండానే నీ లైఫ్ లో బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి రాత్రంతా ఒక తెలియని వైబ్రేషన్ లో ఉన్న సందర్భం, పాట విషయంలో కావచ్చు, పర్సనల్ కావచ్చు? రాత్రంతా హ్యాపీగా ఉన్న సందర్భం మా వైఫ్ పెళ్లి ఒప్పుకున్నప్పుడు. నా పొలంలో మొలకలు వచ్చా అనుకున్నా నిజంగా.
ఓకే. అంటే మనకి ఇష్టమైన వాళ్ళతో పెళ్లి అయిపోయింది అన్నప్పుడు ఆ ఆనందం వేరే ఉంటది. అది పర్సనల్ లైఫ్ కదా అన్న, అది వేరే కదా. అవును అవును. అవును, అంతకన్నా మించిన ఆనందం ఇంకేముంటది అని ఉంటుంది. ఓకే. ఒక మనిషి జీవితంలోకి ఇంకో మనిషి రావడమే కదా. ఓకే. ఇప్పటి వరకు నువ్వు వాడిన పాటలలో నీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా ఇప్పటికి ఎప్పుడన్నా అంటే నోట్లోకి వచ్చే పాట ఇది నేనేనా వాడింది? నేనైనా పాడింది అనిపించదా? ఉమ్. నా మనసులోని బాధ నీ కంట కనరాదా అట్ట నవ్వుతూ ఇట్ట అనే పాట ఒకటి ఉంటది. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందులో కొండ రాజేందర్ రాసిండు, మదన్ మ్యూజిక్ చేసి. ఓకే. నా మనసులోని బాధ అని ఒక రాజేందర్ రాసిండు. ఆ పాట నాకు చాలా ఇష్టం. అంటే అందులో ఎట్లుంటది అంటే పదాలు కానీ తర్వాత నేను పాడిన స్టైల్ కానీ మంచిగా అనిపిస్తుంది. అది ఓకే. నాకు నేనే నా ప్రతిబింబం, నా గతాన్ని గుర్తు చేస్తూ ఉంటది. ఓకే. అది మంచిగా అనిపిస్తుంది ఆ పాట. ఓకే అన్నా, నీ ఫేవరెట్ యాక్టర్ ఫోక్ లో? ఫోక్ లో నా ఫేవరెట్ యాక్టర్ మేలా ఫీమేల్ అంటున్నా? మేల్. మేల్. మేల్ అక్షిత్ బాగా చేస్తాడు. అక్షిత్ బాగా చేస్తాడు. సూపర్. ఫీమేల్? ఫీమేల్ వచ్చేసి పూజ బాగా చేస్తుంది. పూజ. పూజ రాజేశ్వర్. పూజ నాశ్ మీతో ఏదైనా చేసిందమ్మా? రాధారాధ చేసింది. ఓకే. 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 నీకు ఇష్టం లేని యాక్టర్? నాకు ఇష్టం లేదా? ఈ అమ్మాయి ఏం యాక్టింగ్ చేస్తారు రా భయ్ అనిపించే యాక్టర్? అట్లా ఫేవరెట్ లేదు. మంచి అంటే కొన్ని పాటలు చూస్తుంటే అనిపిస్తుంది ఎందుకు ఇదంతా అంతా అనిపిస్తుంది, అవసరం ఇదంతా ఎందుకు అవసరం, 2-3 లక్షలు బొక్క అనిపిస్తుంది కదా. వాళ్ళ పేర్లు చెప్పకపోవచ్చు కానీ అనిపిస్తుంది. ఎందుకంటే అన్న మనుషులు 2 గుణాలు ఉంటాయి. మంచిని యాక్సెప్ట్ చేసేది ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ విధమైన ఉంటుంది. అంటే అంత అవసరం లేదు పెట్టి అంత ఆడంబరం అనిపిస్తుంది. అలాగంటే నన్ను కూడా అనుకోవచ్చు, ఎవరి ఒపీనియన్ అంతే అంతే. నీకు అనిపించింది అది, నీ మనసులో నీకు అనిపించింది అట్లా. అన్న నీ పాపనా బాబా? బాబు. బాబు. బాబు మళ్ళీ ఇప్పుడు క్యారింగ్. ఓకే. ఎందుకు బాబుని ఎందుకు ఫీల్డ్ కి రానియొద్దని అన్నావు ఇంతకుముందు? మేము వచ్చే గిన్ని కష్టాలు పడ్డాం అన్న, మళ్ళీ ఇప్పుడు కష్టాలు బయట ఉంటుండే అన్న. అంటే ఇది ఎట్లుంటది అంటే అన్న, అంత తొందరగా అయ్యే పని కాదన్న. రాలిపోతాయి, ఊడిపోతాయి. అంటే చాలా లాంగ్ పీరియడ్ ఇది. ఈ గ్యాప్ లో మనం బయట మంచి బిజినెస్ చేసుకోవచ్చు, బయట మంచి ఇంకా బలంగా నాటుకుపోవచ్చు. కానీ ఈ ఫీల్డ్ ఏంటంటే ఒక ఆసక్తికరమైన ఫీల్డ్. ఇంట్లోకి వస్తే కొంచెం లేట్ అయినా లైమ్ లైట్ లోకి చాలా గ్రాండ్ గా వెలుగుతాం. బయట 100 కోట్లలోని గుర్తుపట్టరు కానీ ఇక్కడ ఒక యూట్యూబ్ పాట పాడలోని అరే వీడా అని అంటారు. ఈ ఫీల్డ్ కున్న గొప్పతనం అదే. రామన్న ఫోక్ రాకపోతే ఏం చేసేవాడు? నేను ఫోక్ రాకుంటే మంచి రియల్ ఎస్టేట్ చేసేవాడిని. రియల్ గా మంచి రియల్ ఎస్టేట్, ఏదైనా ఒక మంచి వ్యాపారం పెట్టేవాడిని. ఆ టాకింగ్ పవర్ ఉందా? ఆ మ్యానిపులేషన్ చేసే విధానం ఖచ్చితంగా ఉంది, ఇప్పటికి నాకుంది. అవునా? నాకు తెలుసు. అంటే ఈ ఫీల్డ్ లోకి రాకుంటే కనుక ఒక మంచి వ్యాపారం అయితే స్టార్ట్ చేసేవాడిని, రియల్ ఎస్టేట్ కూడా చేసేవాడిని. ఫోక్ లో నీ ఫేవరెట్ కెమెరామెన్? ఫోక్ లో నా ఫేవరెట్ కెమెరామెన్ స్లో ఫ్రేమింగ్ పెడతాడు, దీనమ్మ అని ఇట్లా షార్ట్ చూసి ఇట్లా కొట్టుకునే కెమెరామెన్. మళ్ళా మనతో పని చేయరు అయితే స్కిప్. లేదు, చాలా మంది రానా ఒక్కటి గురించి అని కాదు, ఒక్కొక్కరు ఒకలా. ఎందుకంటే మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి. ఫోక్ లో నాకు అందరు కెమెరామెన్ల దగ్గర వాళ్ళు. బబ్లన్న సూపర్, తర్వాత అరుణ్, హరీష్ అన్న, శివవెల్పుల్ అన్న, వీళ్ళంతా అంటే వాళ్ళకు అన్న ఏం చెప్తావు అన్న, అసలు ఒకరికి ఇది మైనస్ ఉందని ఏం చెప్పగలుగుతాం? శివన్న ఒకలాగా చూపిస్తాడు, హరీష్ అన్న ఒకలాగా చూపిస్తాడు, వీళ్ళు ఒకలాగా చూపిస్తారు. ఒక్కొక్కరికి పనిలో వాళ్ళు కెమెరా పనిలో నిష్ణార్థులు, వాళ్ళకంటే ఒక క్రియేటివిటీని చేసుకోరు. అంటే ఒక పాట కొన్ని ఇవి కూడా ఉన్నాయి కొంతవరకు. ఫోక్ ఈ కెమెరామెన్ కి నెక్స్ట్ లెవెల్ చూపిస్తాడు. లవ్ ఫెయిల్ ఈయనైతేనే బాగా చూపించగలరు ఉంటారు. మనమే డిసైడ్ అనుకుంటాం లవ్ అంటే ఈయనకోవాలి, ఫోక్ అంటే ఈయనకోవాలి అని అంటారు. అందరు మంచోళ్ళు అన్న, అందరు మంచోళ్ళు. ఓకే అన్న, మ్యూజిక్ డైరెక్టర్స్ లల్లా ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూపులు నడుస్తున్నాయి అనే, మన గ్రూప్ మనదే అనే ఇంటెన్షన్ గా మ్యూజిక్ దాంట్లో కూడా కొన్ని జరుగుతున్నాయి అనేది ఒక చిన్న డిస్కషన్ బయట. నాకు ఆ సందర్భం ఎప్పుడు ఎదురువాలే అన్న. అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తుండే, మన మ్యూజిక్ డైరెక్టర్ చేసింది స్టేటస్లు పెట్టాలి, దాన్ని హైలైట్ చేయాలి, దాన్ని రీల్స్ చేయాలి, లేదంటే వేరే వాళ్ళది మన వాళ్ళు ఎవరైనా క్లోజ్ ఉన్న వాళ్ళు చేస్తే అది ఎందుకు చేసిన అని క్వశ్చన్ చేయడాలు.
నాకు ఆ సందర్భం అయితే ఎదురుగాలే కానీ నాకు మ్యూజిక్ డైరెక్టర్లు అంతా మంచి క్లోజే. ఈ కళ్యాణ్, మదీను, మా హిట్స్ చెప్పుకోవాలంటే వాళ్ళే కదన్నా. ఆ తర్వాత వీళ్ళంతా ఇప్పుడు నాకు నవీన్ జే మంచి క్లోజ్ ఫ్రెండ్, హని గణేష్ తమ్ముడు మనకు అన్ని విధాలు మంచిగా ఉన్నారు. అందరు ప్రతి ఒక్కరు మంచోళ్ళే. ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదన్నా. నీ కంఫర్ట్ ఉన్నాడా వాడు మంచోడే, నీ కంఫర్ట్ లేడా అని అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు స్కిప్ అయిపోతుంది అంతే అనే లెక్కలో నేను చూస్తా తప్ప ఎవరికో కిరీటం పెట్టి ఎవరికో దండ వేయాల్సిన పని అయితే లేదు. రామన్న అన్నట్టు నీకు ఇబ్బంది కాకుంటే ఓకే, ఇబ్బంది అయితే రామన్నతో నీకు పని లేదు. అంటే ఎవరికి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు అనుకున్నట్టుగా అలాని కాకబట్టే బ్యాచ్లు కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే ఈ విషయం మీ వరకు వచ్చింది కాబట్టి జరుగుతుండొచ్చు. ఇప్పుడు ఎట్లుంటారంటే మా పాట ముందు చేయాలని స్టేటస్లు పెట్టుకొని మా పాట రిథమ్స్ ఇంకా బాగా ఉంటారు అన్నా. ఇది షాప్ ఫీల్డ్ కాబట్టి ఉంటది భజన బ్యాచ్. ఆ మాత్రం లేకుంటే ఇది ఉంటది అన్న. ఇంకోటి అనే ఫోక్ లో ఈ మధ్య కాలంలో ఆ పాట చూసి అమ్మా ఏం స్టెప్స్ రా అనిపించిన డాన్సర్ ఎవరన్నా, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఏం చేసిర్రా డాన్స్ నెక్స్ట్ లెవెల్ కదా. రాను బొంబాయికి రాను చాలా బాగా చేసి, నిఖిత ఆ సిస్టర్, తర్వాత రాము రాతోడు కూడా అసలు నాకు మనోడు మల్టీ టాలెంటెడ్ సూపర్ అన్న. ఎందుకంటే ఫోక్ పాటని ఒక ఇంటర్నేషనల్ స్థాయిలోకి ఆ సందర్భం అట్లా కుదిరింది, అట్లా వెళ్ళింది. సో అది మనం గర్వించ 100% అన్నా. సక్సెస్ ఎవరిదో కాదు, ఫోక్ అది సక్సెస్ మనది, అందరం రెస్పెక్ట్ చేయాల్సిందే. ఇది ఒక ఫ్యామిలీ కదన్నా. ఆ పాటలో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఓకే, నాకు కూడా అనిపిస్తుంది మనం కొంచెం స్లిమ్ ఉంటే ఎర్రగా తీసే వాళ్ళకి అందరికి అన్ని ఇవ్వడు కదన్నా. అన్ని ఉంటే మనిషి అట్లా ఏదో ఒక లోపం ఉంటది అది. అవునా కదా? అంతేనా? అయితే అన్న ఈ మధ్య కాలంలో ఫోక్ లో అంతా బాగుంది అనే ఒక యూనిట్ అనేది లేదు. ఎప్పుడన్నా యూనిట్ అనేది ఉంటే బాగుంటది. తప్పులు చేసినా ఒప్పులు చేసినా అప్రిషియేషన్ గా ఎప్పుడన్నా అనిపించింది అన్న ఉంటే బాగుండు కదా ఒక వ్యవస్థ అనేది ఉంటే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ ఆలోచన నాకు ఇప్పుడు కాదన్నా, ఒక 4-5 సంవత్సరాల ముందే వచ్చింది. ఓకే, ఒక యూనిట్ ఉంటే బాగుంటది అన్న విషయం నేను చాలా సందర్భాల్లో అందరికి చెప్పిన రోజులు ఉన్నాయి. అది యూనిట్ గా మలిచారు ఐఐటి అని చెప్పేసి, ఇంకొకటి ఐటీఐ అదొకటి. యూనిట్ ఎక్కడ ఉందన్న? ఒక ఫోక్ క్యాండిడేట్ మీద ఒకరు వచ్చి పడితే, లేదంటే ఒక ఫోక్ క్యాండిడేట్ తప్పు చేస్తే క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. అది అంటే అది ఫుల్ ఫ్లెజ్డ్ గా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఆ వెలితి అనేది ఉంది. ఆ వెలితిని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుండు అనేది ఉంది. అందులో నేను కూడా ఉన్నా, ఆ యూనిటీలో మెంబర్ గా నేను కూడా ఉన్నా. అది ఇంకా అంటే పెద్దలు కొంచెం ముందుకు వచ్చి దాన్ని ఇంకా మంచి ఇదిగా ఇప్పుడు మా సినిమా ఫీల్డ్ లో ఉంది, మా యూనిట్ ఉంది. సో ఇందులో కూడా ఫోక్ ఫీల్డ్ లో ఇలాంటి తప్పులు ఏమన్నా ఇబ్బందులు అయినప్పుడు ఖచ్చితంగా మాట్లాడే ఇది ఉండాలి. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్లను నాశనం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి ఒక మంచి రైటర్ కమ్ మంచి సింగర్ కాబట్టి రాము నమ్మి కొన్ని డబ్బులు ఇచ్చిన సో కాల్డ్ ఇంకోటైనా ఆ విధంలో కొత్త ప్రొడ్యూసర్లను నాశనం చేస్తున్నారు అనేది ఫోక్ ఒక మచ్చొచ్చి పడ్డది. ఇంకోటి పేమెంట్స్ విషయాలలో కూడా చిన్న ప్రొడ్యూసర్లను భయపెట్టిచ్చేస్తున్నారు, రానియట్లేదు అన్నప్పుడు. దీనికి ఒక రూల్స్ తెచ్చి ఓకే సింగర్ కి ఇంతవరకు పేమెంట్స్ ఇవ్వకపోతే ఇట్లా అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు. మరి ఆ సాంగ్ 100 మిలియన్లు పోతే ఏంటి అని దానికి ఒక రూల్ తెచ్చి 100 మిలియన్లు పోతే సింగర్ కింద పోవాలి, ఇంత పర్సెంట్ 1% 2% రైటర్ కింద పోవాలి. సూపర్ ఉంటుంది అని ఎట్లుంటే అందరం బాగుపడతాం కదా. ఎంత మంచి ఆలోచన తెలుసా? ఇప్పుడు అన్న 100 మందిని ప్రయత్నం చేస్తున్నామే, సక్సెస్ అనేది కేవలం ఒక 5 మందికి వస్తుంది, 95 మంది ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మరి వాళ్ళు అప్పులు చేసుకొని పెట్టి ఎన్నో ఇది చేస్తా ఉన్నారు. మీరు అన్నట్టుగా అందరికి చెందినది హైలైట్ అన్నా. నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే నేను అందరం బాగుపడతాం. ఇక్కడ ఏంటంటే ఆర్పిఎఫ్ ఏదో సంథింగ్ ఏదో వచ్చింది, దాంట్లో రైటర్ డబ్బులు పోతాయి, సింగర్ డబ్బులు పోతాయి, ఐటీఆర్ఎఫ్ అంటే ఆలోచన విధానం అనేది. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న నాకు ఒక 100 మిలియన్ పోయింది, నాకు ఒక 30 లక్షలు వచ్చింది. ఆ 30 లక్షలలో నేనేమంటా ఒక 5,000 సింగర్ కి ఇచ్చి ఈ పాట హిట్ అవుతుంది, దాంట్లో పర్సెంటేజ్ అంటే ఈ లిమిట్ క్రాస్. ఎందుకంటే ప్రొడ్యూసర్ కి ఎక్కువ బర్డన్ ఉంటది కదా, షూటింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు. కాబట్టి దీంట్లో ఒక లిమిట్ పెట్టుకుని యాక్టర్ కి ఇప్పుడు
20,000 ఇచ్చే దగ్గర 5,000 ఇచ్చేస్తే సూపర్ ఆలోచన, బాగుంటది కదా, అంటే ముందుగారు కదా. వండర్ఫుల్ ఆలోచన. ఇది తీసుకోవాలన్నా, ప్రతి కళాకారుడు తీసుకోవాలి ఇది. ఇట్లయితే బాగుంటది కదా నిజంగా. ఇప్పుడు నేనే ప్రొడ్యూస్ చేసిన నా ఛానల్లో కొన్ని పాటలు చేసి చూస్తే మనకు ఎంత బడన్ పడ్డది ఏందనేది మనకు తెలుస్తుంది. మనమే తట్టుకోలేకపోతున్నాం అంటే నార్మల్ వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు? అఫ్ కోర్స్ ఒకప్పుడు 50,000తోని ఆడియో కమ్ వీడియో తీసిన ప్రొడ్యూసర్ మీరు కూడా ఉన్నారు. అవునన్నా. ఇప్పుడు 2.5 to 3 lakhs లేని సాంగ్ తీయలేకపోతున్నాం. అంతకన్నా మించే యావరేజ్ సగటు యావరేజ్ బడ్జెట్ చెప్తున్నా. నేను అప్పుడు 100 మంది డాన్సర్లను పెడితే నాకు 2.5 అయింది. చాలా పెద్ద పాట అది. 2.5 అయింది. అదే పాట ఇప్పుడు చేస్తే 10 lakhs 8 lakhs అవుతుంది. అప్పుడు వేసిన సెటప్ కావచ్చు అదంతా. నేను ఎందుకు ఆ మాట అంటున్నాడన్నా, ఇట్లా వెళ్తే అంటే ఇక్కడ యాక్టర్ ఇప్పుడు ఒక పాటకు 5 లక్షలు అంటారు, ఇక్కడ ఒక మాట అయితే అంటన్నా ఒక్కడే తింటుండు పైసలు. ఎగ్జాక్ట్లీ ఒక్కడే తింటుండు. ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూసర్ కి ఏం తెలుసు ఇంతమంది దోసుక తింటారు అనేది ఒకటి ఉంది తప్ప అందరు తినట్లేదు, అందరు లిమిట్ లోనే తింటున్నారు. ఎవరైతే ఒక క్యాండిడేట్ ఉండో వాన్ జేబు మాత్రమే నిండుతుంది. ఇలాంటి రూల్స్ అనేటివి వస్తే ఫోక్ లా అంటే అందరు బతుకుతుంది కదా. మంచి ఆలోచన కదన్నా. ఇట్లాంటి ఎందుకు రావట్లేదు? ఈ రోజు ఎప్పుడు లేని ఈ మధ్య ఫోక్ మీద ఒక మచ్చ అనేది గట్టిగా పడుతుంది. కమిట్మెంట్ మచ్చ ఒకటి కావచ్చు. ఇక్కడ ఏమైపోతుంది అంటన్నా, అమ్మాయికి ఇష్టమైపోయిందని ఎవడన్నాడు. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గా సంతోష్ కూడా ఎంతమందిని అడిగాడు. ఒక ఎగ్జాంపుల్, రాము, లక్ష్మణ్ వీళ్ళు కూడా ఎంతమందిని అడిగారు. నాకు ఇష్టమై ఆమెకి ఇష్టమైపోతే అది కమిట్మెంట్ ఎట్లయితది? కాదు. ఇవి ఇవి ఈ మధ్య కాలంలో అంటే నేనేమంటున్నా, సీనియర్ పేరు కాల్చిన కొంతమంది యాక్టర్స్ అవును ఇది అది అని కొంచెం బురజల్లే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటే మాట అంట, మనం ఇప్పటి వరకు 5 ఏళ్ళు నోట్లకి వెళ్తున్నాయి అంటే అక్కడ నుంచే కదా. అది ఎందుకు మర్చిపోతున్నారు అనేది మీకు ఎప్పుడన్నా ఏమైనా అనిపించిందా? ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన ఇంట్లో ఉండి మనకు పుట్టిన పిల్లల గురించి కావచ్చు, మన నాన్న గురించి మనమే బ్లేమ్ చేస్తున్నాము అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? ఉందన్న, చూస్తున్నాం. మీరు ఇప్పుడు ఆ గ్రూప్లలో అవి ఇవి చూస్తూ ఉంటే మీలాంటి ఆలోచన నాకు కూడా కనిపించింది. ఏవైనా కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే ప్రతి సమస్య తీరిపోతుందని నేను అనుకుంటా. 100% కదా పక్కా. ఎందుకంటే అన్న ఫోక్ ఇండస్ట్రీ నాకు తెలిసి ఫోక్ ఇండస్ట్రీలో పైసలు కోట్లలో ఉన్నాయన్న. మామూలు విషయం కాదన్నా, కోట్లలో. సినిమా ఫీల్డ్ తర్వాత ఇదే ఫీల్డ్ మళ్ళా. అన్నా నువ్వు మనిషికి ఇప్పుడు ఒక ఛానల్లో ఒక పాటకు 2-3 లక్షలు పెట్టుకో, 100 సాంగ్స్ తీస్తున్నా, కోట్లలో జరుగుతుంది ఇది కదా. కోట్లలో జరుగుతుంది ఇది వ్యవహారం. కానీ యూట్యూబ్ లో కూడా కన్నా 99 మంది కష్టపడితే 9 మందిని కూడా సక్సెస్ చేస్తలేడన్న. 2 పాటలు లేపి చూపించి యూట్యూబ్ అనే రోబో 2 పాటలను లేపి చూపించి ఇక్కడ 99 మందిని చేతులు కలుస్తుంది కదా. కింద నెల నాగిస్తుంది, చిట్టి లేచి లేపినట్టే. దీని ద్వారా లాభపడ్డలు ఇద్దరే 90 మంది ఫెయిల్ అవుతారు. ఇద్దరిని ముంగడి దోస్తుండు అంతే. ఇవి మొత్తం గుంజుతున్నాడు అంతే కదా. లిటరల్ గా. అవును కరెక్ట్. ఇప్పుడు చూడు, రాను బొంబాయికి రాను ఎవరికి ఏం ప్రియారిటీ మన ఆ సాంగ్ ఎట్లా ఇస్తాడు? మాట చెప్తున్నా. శనిగశీలు ఎవడు కావచ్చు, ఓపిల్లగా వెంకటేష్ కావచ్చు, ఎర్ర రుమాలు కట్టి. అవును, వాడు కూడా సమానం చేయొచ్చుగా మరి కదా. వాడికి ఆలోచన ఉంటే పాపం వాడు ఒక 3 లక్షలతో పెట్టుకున్నాడు, కనీసం 1,50,000 రాని రిటర్న్ ఇబ్బంది ఉండదు కదా అన్న. ఇప్పుడు ఓవరాల్ గా మీరెప్పుడన్నా బ్యాచ్లు అప్పుడప్పుడు కలుస్తుంటారు కాబట్టి అన్న, మన ఫోక్లు ఇట్లుంటే బాగుంటది అనే టాపిక్ ఎప్పుడన్నా వస్తుందా? ఎవరికి రాకముందుకే నాకు వచ్చిందన్న. వచ్చిందా? అంటే ఎందుకంటే అన్న, ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో కనుక తీసుకున్నట్టయితే ఒక లైటింగ్ ఒక డిపార్ట్మెంట్, కెమెరామెన్ ఒక డిపార్ట్మెంట్, వీళ్ళందరూ డిపార్ట్మెంట్, ఇట్లా మల్టిపుల్ సెక్టర్లలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫోక్ అనేది ఇండస్ట్రీ అయిపోయింది. ఇది ఖండాంతరాలు దాటిపోయింది అన్న. చిన్న సినిమాలో సైతం ఇక్కడికి వెళ్ళన్నా మిగిలిపోయినాయి, కానీ మన పాట ఖండాంతరాలు దాటిపోతుంది. సో ఇది ఒక యూనిట్ గా ఉంటాయి. ఉన్న తక్కువ మంది, ఏం లక్షల మంది అయితే లేం కదన్న, ఒక తక్కువ మంది, మహా అంటే 3,000 మంది 2,000 మంది ఉండొచ్చు. వీళ్ళందరికీ ఒక మంచి అన్న. ఒకటి నాకు అనిపించింది, మీరు అన్నట్టుగా అన్న, ప్రొడ్యూసర్స్ ఒక యూనియన్. అవును పక్క. ప్రొడ్యూసర్ డబ్బు లేకపోతే పోయి యూనియన్ లో కంప్లీట్ చేయాలి. ఫ్యాషనిక్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ అప్లై చేసుకోవాలి. ఎవరిని పడితే తీసుకుంటే వర్కౌట్ అవ్వదు. కంటిన్యూషన్ ప్రొడ్యూసర్ ఎవరు, ఒక దానికి ఒక డీడీ కట్టాలి. డీడీ కట్టించుకొని రేపు పొద్దున ప్రొడ్యూసర్ కి ఎవరికన్నా ఏదైనా ఇంకోటి ఏదైనా, ఎందుకంటే కొన్ని షూట్లల్లో చాలా బడ్జెట్లు పెట్టి లాస్ అయిన కొంచెం యూనియన్ త్రూగా అనేది
వస్తే ఒక భయం అనేది ఉంటుంది. అది ఎవరైనా మన పేరు చెప్తారు, అమ్మాయి నన్ను ఏదన్నా మిస్గైడింగ్ చేసిన నీకు పాటిస్తేనే నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తేనే పాటిస్తా, ఇట్లాంటి కొన్ని వస్తున్నాయి. కాబట్టి అంటే ఈ మధ్య ఏమైపోయింది అంటే జరిగేది ఘోరంత అయితే చెప్పేది కొండంతుంది. భయం లేకుండా అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక రూల్స్ పెడితే ఒక్కొక్క యాక్టర్లు కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు అని కూడా టాక్ కొత్త ప్రొడ్యూసర్లు. బట్ నేను వాళ్ళని తప్పని నేను అనను. ప్రతి ఒక్కరిని బతికించుకుంటే 10 మంది ప్రొడ్యూసర్లు వస్తే 100 మందికి పని ఉంటుంది అనేది ఉంటది. కరెక్ట్. ప్రొడ్యూసర్లు 5 మంది ఉంటే తక్కువ మందికి పని ఉంటది కదా. నెలకు ఒకటి మా అంటే ఒక పాట వేస్తాం. అవును. ప్రొడ్యూసర్లను కాపాడుకోవాల్సిన ఖర్చులకు ఒక పాట వేయాలంటే చాలా టైం పడుతున్నా, అంటే చాలా ఖర్చుతో కూడుకునే వారం అవుతుంది. అవునా? ఓవరాల్ గా ఒకటి థింక్ చేస్తానా, ఎంతో మంది యాక్టర్లు వచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రొడ్యూసర్లు అట్లనే ఉన్నారు. కాబట్టి ఇటు మెయిన్ పిల్లర్ ఐ థింక్ అండ్ కెమెరామెన్లు కూడా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే కెమెరామెన్లు అప్పటి నుంచి ఉన్నారు. కొత్త యాడ్ అవుతారు కదా, ఫెయిల్డ్ అవుట్ అయిన కెమెరామెన్ లేదు అసలు. అందరు సక్సెస్, అందరికి అప్డేట్ అవుతున్నారు, అప్డేట్ విధంగానే షూటింగ్లు చేస్తున్నారు. ఓకే అన్న, ఈ ఫోక్ ది పక్కన పెడితే ఈ మధ్య రామన్ ఏమో బిగ్ బాస్ అంటుండే, ఏంది బిగ్ బాస్ స్టోరీ ఏంది? అది మీ వరకు వచ్చిందా అన్న? నేనేదో రీల్ ఏదో వచ్చింది అన్న. అదే బిగ్ బాస్ కు వెళ్ళాలని ఉందన్న నాకు. అట్లా అవకాశం వచ్చిందా, వెళ్దామనే ప్రయత్నం చేస్తున్నారా? ఒక విధంగా అవకాశం వచ్చినట్టే ఉంది, వెళ్ళాలనే ప్రయత్నంలో కూడా ఉన్నా. ఓకే, ఇంకా అఫీషియల్ గా రాలేదు. రామన్నకి ఎందుకు ఇవ్వాలి బిగ్ బాస్ లో అవకాశం? అంటే రామన్నకి ఎందుకు ఇవ్వాలంటే, రామన్న ఆ హౌస్ లో ఉన్న వాళ్ళకన్నా బాగా చేయగలడు. రామన్న ఆ హౌస్ లో ఉన్న వాళ్ళకన్నా బాగా పాడగలడు. ఎవరికి లేని వైవిధ్యం ఏదో చూపించగలడు అని నమ్మకం అయితే నాకుంది. అందుకే రామన్ అక్కడ ఉండాలి. నాట్ ఓన్లీ సాంగ్, నాట్ ఓన్లీ యాక్టింగ్, మల్టిపుల్ సెక్టర్. నన్ను కామెడీగానా వాడుకో, ఆటగాడిగా ఆడుకో, అన్ని విధాలుగా నేను యాక్టింగ్ చేసి చూపించగలననే ఒక ఎంటర్టైన్మెంట్ చేసి ఇది చేయగలనని అయితే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అందు గురించే నేను ఎందుకు వెళ్ళొద్దు బిగ్ బాస్ అనేది ఒక ఆలోచన ఉంది. ఓన్ థాట్ ఎవరైనా థాట్ ఇచ్చారు? నాకు ఓన్ గా నాకు అనిపించింది. సడల్ గా ఒకటేసారి క్లైమ్ లైన్ లోకి వచ్చిండు. లైన్ కు అయితే అంటే ఎప్పటి నుంచో ఉంది నాకు. నన్ను లైక్ చేసే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు, అన్న మీరుంటే బాగుంటది, ఎవరెవరో పోయి ఉంటురు, వాళ్ళ ఫేమ్ తగ్గట్టు వాళ్ళు ఉంటురు. సో నీలాంటి వాడు ఉంటే మన ఫోక్ ఫీల్డ్ నుంచి బాగుంటది. మన ఫోక్ సాంగ్స్ కూడా అక్కడ వినబెడతావు కదా, సూపర్. మన జెండా అక్కడ కూడా వాతగలుగుతావు కదా అనేది ఒకటి. ఎవరైతే ఇచ్చారో కరెక్ట్. అది ఎందుకంటే లాస్ట్ సీజన్ లో బోలే సార్ ను పంపించారు. ఈ సీజన్ లో అఫ్ కోర్స్ ఎందుకు పోకూడదు రామన్న? అన్న 100% అదొకటి ఉంది ఆలోచన. ఓకే, అంటే అన్న ఒకటి, ఇది ఎంటర్టైన్మెంట్ చేస్తానే వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే డబ్బు కోసం వెళ్ళాలనుకుంటున్నారా? నేనైతే జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామని వెళ్తున్నాను. డబ్బు కోసం అనేది ఆలోచన అయితే లేదు. ఏమో ఫైనల్ గా మనం మంచిగా గెలిస్తే డబ్బు కూడా వస్తుంది కదా. అంటే డబ్బు కోసం అని కాదు, డబ్బు మన పర్ఫార్మెన్స్ బట్టి మనకు మంచి ప్రైజ్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో మెయిన్ ఏమైతే డబ్బు కోసం అయితే కాదు, ఎంటర్టైన్మెంట్ చేద్దామని వస్తుంది. ఓకే, ఇప్పుడు వరకు ఏమన్నా కాల్స్ అట్లాంటివి ఏమన్నా స్టార్ట్ అయినాయా? జరుగుతుంది, అండర్ వర్క్ జరుగుతుంది. అసలు ఈ విషయం అనేది ఇక్కడ ప్రస్తావించొద్దు, బట్ జరుగుతుంది అన్న. ప్రయత్నాలు అయితే ఏమంటారు గట్టినే జరుగుతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ధరనన్నా వెళ్ళే అవకాశాలు 99% ఉండొచ్చు అనుకుంటున్నాను. ఓకే, కంపల్సరీ అన్న, మీరు కంపల్సరీ సపోర్ట్ ఉంటది. ఇంత ముందు కూడా పిల్లలు వచ్చారు చెప్పిన, ఎందుకంటే మన వెల్ విషర్స్ ఎవరు వెళ్ళినా మనం సపోర్ట్. ఎందుకంటే ఎందుకు సపోర్ట్, సంతోష్ ఎందుకు చేయాలంటే సంతోష్ మీడియా పర్సన్ కాబట్టి. బయట ఏం జరుగుతుంది, ఏం చేయాలన్నా సంతోష్ చెప్తే 1,00,000 మంది వింటారు కాబట్టి కంపల్సరీ. అండ్ ఆ కేపబిలిటీ మీకు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మల్టిపుల్ సెక్టార్లలో మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఫోక్ కూడా బోలే సార్ ఒక ఫోక్, ఒక రైటర్ గా కావచ్చు, సింగర్ గా కావచ్చు, ఒక మార్క్ క్రియేట్ చేసిండు. బట్ ఒక పాట పాడండి బోలే సార్ కూడా అలా, అమ్మ నాన్న తెలుసుకోవాలి. నాకు అనిపించింది, అరే ఇది కదా, అవును మన ఫోక్ కూడా ఒక ఫైర్ ఉంది కదా, ఒక పవర్ ఉంది కదా ఫోక్ కి. అవును, మీ అప్పుడు కూడా అరే కరెక్ట్ పాయింటే కదా, ఎవ్వరు ట్రై చేయలేదు. బట్ ఎవరన్నా ఏమని అనుకుంటారా, ఆలోచన రాలేదా రామన్నకి అనేది ఒకటి ఉండే నాకు.
అంటే ఎస్టాబ్లిష్ అయిన రైటర్ కమ్ సింగర్ గా ఉన్నారు కాబట్టి, అవును. సింగర్ గా ఎక్కువ మీరు సుపరిచితుడు కాబట్టి, అరే నేను ఇట్లా పెడితే ఏంది అడుక్కుంటున్నాడు అని గిల్టీ ఫీలింగ్ రాలేదా రామన్నకు అనేది నా ఇంటెన్షన్. నాకు కూడా కనిపించింది. అంటే మనం ఇట్లా అంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ జనాలకు ఉంది. కానీ నేను ఎందుకు ఆ వీడియో పెట్టానంటే నాకు నాకు ఎట్లా చెప్పాలి నీకు, అవి అంటే ఇంతవరకు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ నేను ఏది ఇవ్వలేదు. అంటే బిగ్ బాస్ లోకి ఇప్పుడు ప్రశాంత్ వెళ్తున్నప్పుడు పంట చేల నుంచి ట్రాక్టర్ దగ్గర నుంచి ప్రతిదీ చూపించిండు. నేను ఒక చిన్న వీడియో నాకు కూడా వెళ్ళానుందనే పెట్టా, నేను వెళ్ళాలని పెట్టలేదు. పెడితే తప్పే ఉంది. తప్పని నేను అనట్లేదు. అఫ్ కోర్స్ ఆలోచన అనేది ఇప్పుడు నేను రామన్నని అడిగే నేను నా మైండ్ అప్ అంటే ఇంకొక ఏమంటున్నా అంటే అన్న బిగ్ బాస్ మించిన ఏమన్నా మీద అన్నట్టు అంటారు. అంటారు మీకు అంత రిక్వెస్ట్ చేసిన అవసరం లేదన్నా, మీరు సెలబ్రిటీ కోటాలు కూడా వెళ్ళిపోవచ్చు అంటే అట్లేం లేదు. నేను కామన్ మ్యాన్ కిందనే వెళ్తా, ఎందుకంటే నాకు అదే ఇష్టం. సెలబ్రిటీ కాలేదని ఫీల్ అవుతాను నేను. అది నాకు వచ్చిన సక్సెస్ ఇంకా సెలబ్రిటీ కాదని నేను ఫీల్ అవుతాను. నేను కామన్ మ్యాన్ కోటాలు వెళ్ళాలని చెప్పేసి ఆ వీడియో పెట్టిన. అది నా ఇంటెన్షన్ అయితే. అది దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. డెఫినెట్ గా రావాలనే కోరుకుందాం. డెఫినెట్ గా మీరు అక్కడ ఉంటే ఈ పవర్ ప్యాక్ ను చూడాలి కాబట్టి అక్కడ తప్పకుండా అన్న. కానీ నేను కనుక హౌస్ లోకి వెళ్తే ఒక ఎముడు వచ్చింది అనుకుంటారా? ఎముండా అంతే. అన్ని మంచి డైలాగ్స్ తో కామెడీతో సెట్ అంతా గందరగోళం. లేదన్నా డైరెక్ట్ గా నాగార్జున సార్ ప్లేస్ అడగకపోతే బాగుండేదేమో. మనం ఎంట్రీ అయితే చాలన్నా. లేదన్నా, ఎందుకంటే దాంట్లో కూడా అన్న ఒక ఫన్ జనరేషన్ అనేది నాగార్జున గారిది ఉంటది కాబట్టి. బిగ్ బాస్ అంటే ఇంకా అఫీషియల్ గా పేర్లు రిలీజ్ చేయలేదు తెలియదు. ఏదో వాళ్ళకి ఊహాగానాల ద్వారా ఫోటోలు పెడుతున్నారు. ఏదో జనాలను బురిడి కొట్టడానికి ఫోటోలు పెట్టి చేస్తారు కానీ ఇంకా అఫీషియల్ గా రాలేదు పేర్లు. ఓకే అన్న, చూద్దాం అన్న. నేను ఒక ప్రయత్నంలో ఉన్నా 100%. నేను ఎప్పుడు తెలుస్తుంది చెప్పనా? ఇప్పుడు నేను సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి అంత పెద్ద సెలబ్రిటీ కాదు నా దృష్టిలో, నేను ఫీల్ అయ్యాను. అఫ్ కోర్స్ ఇక్కడ ఏమైపోతుందంటే అన్న, నాకు తెలిసిన సబ్జెక్ట్ లో రామన్న అనే వ్యక్తి ఒక దారిలో వెళ్తారు, వర్కౌట్ కావాలనే ఉంటది. అవును. ఇంకో దారిలో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరికి తెలియకుండా దారిలో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, వెనక నుంచి పట్టుకొని అంటారు. బట్ రామన్న డైరెక్ట్ గా వెళ్దాం అనుకుంటున్నాడు. అవును, పులి సింహం. జనాలు నన్ను ఎంత ఇష్టపడతారో తెలుసు అన్న. వాళ్ళ దగ్గర నేను అడుక్కోవడంలో తప్పే ఉంది. 100% తప్పలే కాదు. సో అందుకనే మీరు నాకు సపోర్ట్ చేయరు అన్నట్టుగా ఒక ఆలోచన ఉంది. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి అసలు ప్రతి ఒక్కరన్నా అసలు ఇప్పుడే మామూలు సపోర్ట్ లేదు. నేను పోయేసినట్టుంది నాకైతే. అంతేనా? మస్తు సపోర్ట్ చేస్తారు అసలు ఆ వ్యూవర్షిప్ కానీ. బిగ్ బాస్ చాలా మంది అంటే కామన్ దాంట్లో చాలా మంది ట్రై చేస్తారు. అవును. ఇంతకుముందు వచ్చిన తెడ్డీ వేర్ అబ్బాయి కూడా బిగ్ బాస్ ఐ థింక్. నేనేమంటాడన్నా, అరే ఆ తమ్ముడికి కూడా వెళ్ళాలని చెప్పి ఆఫ్ కోర్స్ నేను అందరికి చెప్తా. నా ఇంటెన్షన్ ఏముంటదంటే మేము వెళ్ళలేం మీన్స్ నాకు ఆ ఇంట్రెస్ట్ అంటే రావచ్చు రాకపోవచ్చు, మనం సక్సెస్ అంటే మనం ఆ స్థాయికి వెళ్ళకపోవచ్చు. మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన క్యాండిడేట్స్ కాబట్టి కామన్ మ్యాన్ దాంట్లో కావచ్చు, దాంట్లో వెళ్ళే వాళ్ళకన్నా సపోర్ట్ చేయాలి. మనకు చేతగాని పని వెళ్ళే వాళ్ళన్నా చేత అంటే సపోర్ట్ చేయాలనేది నా ఇంటెన్షన్. బట్ దాంట్లో మీరు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా వెళ్ళాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని అక్కడ చూడాలి, ఆ ఫోన్ లో పెట్టుకుని అరే రామన్న వచ్చింది అని అనాలి. అన్న మీరు అక్కడి వరకు వెళ్ళేంత స్థాయి కాదన్నట్టు మీరు అనుకుర్రు. మీరు ఆ స్థాయి ఎప్పుడూ అధిగమించారన్నా. మీరు కూడా బిగ్ బాస్ లోకి వస్తారు చూడండి. మనకి లేదు, మంచి వాయిస్ అన్న ఇది. అంటే నువ్వు చెప్పే విషయాన్ని ప్రతి ఒక్క జనాలు వింటుర్రు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, నాకు కూడా కొంచెం సామాజిక పరంగా దాని అవగాహన ఉంది కాబట్టి మంచి అన్ని విధాలుగా మీరు మీ వాయిస్ అనేది జనాలకు వెళ్ళిపోయింది. మీరు కూడా ఎందుకు ఉండాలని అనుకోవద్దు. ఇప్పుడు శివన్ వెళ్ళింది కదా, ఆయన జర్నలిస్ట్ కదా, ఆయన జర్నలిజం నుంచి వెళ్ళాడు కదా. సో ఆ నెక్స్ట్ కోటాలో కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంది. మీరు కూడా రండి. నేను అన్నాను అనుకో, 100 ఉన్నారు, 3-4 సంవత్సరాల నుంచి వెయిటింగ్ లలో ఉన్నారు. యాక్చువల్లీ నాకు ఐ థింక్ అన్న ఆ థాట్ లేదు. యాక్చువల్లీ నేను ఏమనుకుంటా అంటే థాట్ లేదు మీన్స్
వచ్చిందాన్ని ఎవడు వద్దన్నాడు. అవును. మరి నేను అట్లేం మాట్లాడను, వచ్చిందాన్ని అవకాశం వస్తే మాత్రం వస్తావు 100%. బట్ లేదు నేను వెళ్ళాలి అనే ఫోకస్ అయితే నేను పెట్టాను. ఎందుకు పెట్టాను మీన్స్ వెళ్ళాను ఇంకా కొంతమంది, నేను ఒక దాంట్లో సక్సెస్ఫుల్, నేను ఇంకా అందులోకెళ్ళి నేనే హౌలో అవ్వాలి అన్న ఇంటెన్షన్ నాకు లేదు. బట్ ఒక దాంట్లో నేను ఓకే, నన్ను లైక్ చేస్తున్నారా, తిడుతున్నారా, పొగుడుతున్నారా పక్కన పెడితే ఒక దాంట్లో నేను సక్సెస్ఫుల్ గా వెళ్తున్నా కాబట్టి మళ్ళీ అందులో కూడా నేనే ఉండాలన్న ఆలోచన నాకు లేదు. వస్తే నేనైతే ఏం వదులుకో, అదైతే ఓపెన్ గా చెప్తా. బట్ నా ఇంకో అంటే నీ వాయిస్ బిగ్ బాస్ లో పడితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇదేంటో ఉంది నాయన, నన్ను మీరు ఇంటర్వ్యూ చేసినట్టు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టు లేదు ఇది లేదు. అండ్ మన E9060 సబ్స్క్రైబర్స్ కూడా అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరిని మనం సపోర్ట్ చేద్దాం. అందులో మన ఇంటర్వ్యూలకు వచ్చిన ఒక్కరికి అవకాశం వచ్చినా మనం డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. మన E960 త్రూగా ఇంతకుముందు వచ్చిన తమ్ముడు వాళ్ళు కావచ్చు, రామన్న కావచ్చు, అందరు మన వాళ్ళే. కామన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరికి మనం ప్రతి ఒక్కరికి అంతకు ముందు బిగ్ బాస్ లో కూడా మనం ఒకరికి సపోర్ట్ చేసినాం. డెఫినెట్ గా మనం సపోర్ట్ చేస్తాం. అది రామన్న కావచ్చు, వెళ్ళాలనే కోరుకుంటున్నా దేవుని కంపల్సరీ. ఎందుకంటే ఎవరో ఒకరు మొత్తం మీద నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇప్పుడు రామన్న ఉన్నాడు, రామన్న నా ఫుల్ ఫ్రీడమ్, నాకు నేను ఏదైనా మాట్లాడగలుగుతా అన్నతో. ఇంత ముందు వచ్చిన తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు కొంతవరకు. వాళ్ళకు కూడా ఏంటంటే ఏడైతే నీతో నేను ఎందుకు అనాలి, ఆఫ్ కోర్స్ వాళ్ళ టాలెంట్ ఏముందో చెప్పలేము, ఒక డిఫరెంట్ జోనర్ వాళ్ళది, అది పెట్టుకొని ఉబ్బరిస్తుంటే అందులో. బట్ అలాంటి వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళకూడదు? మట్టి తిన్న పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు అంటే కించపరచుడు కాదు, ఎవరు నేను తక్కువ. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా వెళ్ళిండు, ఓకే, దాన్ని మనం రెస్పెక్టబుల్ గా. ఇప్పుడు మళ్ళీ కామన్ మ్యాన్ అనేది ఒక స్పెషల్ గా పెట్టారు కాబట్టి ఒకరేనా దాంట్లో ఇద్దరు ముగ్గురు తీసుకుంటారా? అంటే ఒక్కరని కాదన్న, బాగానే నెంబర్స్ అంటే చాలా మంది కామన్ మ్యాన్స్ కి ఇచ్చి ఒక ఉండొచ్చు, ఒక 5-6 మంది ఉండొచ్చు కామన్ మ్యాన్. అవునా? ఎందుకంటే గంగవ్వ వీళ్ళని కొంతమందిని అప్పుడు పంపించారు కాబట్టి అఫ్ కోర్స్ ఆ జోనర్ లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒకటే బాగా. ఇప్పుడు నేనేమంటే, ఇప్పుడు కామన్ మ్యాన్ గా పిలిచి బిగ్ బాస్ అవకాశం ఇస్తున్నప్పుడు మనం ఎన్నో ఏళ్లుగా ఈ ఫీల్డ్ లో ఉన్నాం, ఎంతో మందికి మనం తెలుసు, మన పాటలు తెలుసు, ఇటు సినిమా పరంగా అటు రాజకీయ పరంగా అన్ని విధాలు మనం తెలుసు. సో అదే కామన్ మ్యాన్ కోటలో మనల్ని ఏమన్నా సెలబ్రిటీ కోట అవసరం లేదు మనకి. అదే కామన్ మ్యాన్ లెక్కల మనకున్న ప్రొఫైల్ కి అనుగుణంగా ఈ కోటాలనే మనకు రాని సెలబ్రిటీ కోటలో మనం పెట్టుకోవాల్సిన. సెలబ్రిటీ కోటాలో రామన్నకు వస్తే అన్న ఈ కోటాలు ఇంకోవరకు వస్తుందేమో కదా, అంటే కదా. నేను సెలబ్రిటీ కాదని ఫీల్ అవుతున్నా కదా. లేదు లేదు ఏదన్నా అంటే ఒకటన్నా, మీ పాటలు అవి మీరు ముసలోళ్ళు అయ్యి పట్టబట్టుకుని నడిచినా వేస్ట్. అవి ఎట్లా ఉంటాయి అంటే అప్పట్లో సౌందర్య పాటలు ఉంటాయి చూడు, ఈ పాటలు ఎప్పుడన్నా అది తమ్ముడు తమ్ముడు కాదు చిరంజీవి గారిది మా అన్నయ్య దాంట్లో ఒకటి అనలేదే కదా ఈ సాంగ్, సౌందర్య మా అన్నయ్య అనుకుంటా, అన్నయ్య. మళ్ళా మోహన్ బాబు గారిది లాహిరి లాహిరి. అబ్బు ఇవి అన్న ఇంకా మనం ముసలోళ్ళు పిల్లలు అయినా గానీ ఆ పాటలకు సావలేదు. అవునా కదా? మనట్లాంటి రామన్న పాటలు అనేది నేను ట్రస్ట్ చేస్తా. ఎందుకన్నమాట అంటే రామన్న కావచ్చు, లక్ష్మణన్న కావచ్చు, వీళ్ళదంతా ఎట్లా ఉంటదంటే ఈ కలం చెడిగిపోని కలం అనుకుంటాను నేను. 100% అది ఎవరు ఏది మాట్లాడుకున్నా అరే జోకుతుర్రు అనుకున్నా నాకు ఫరక్ పడేది ఏముండదు, వాస్తవం. ఎందుకంటే ఒక్క పదం వింటుంటన్నా నాగిని నాగిని అట్లుంటది. రైట్, రామన్న బిగ్ బాస్ కు ట్రై చేస్తున్నాడు. డెఫినెట్ గా మీ వంతు మీరు మన సబ్స్క్రైబర్స్, ఎందుకంటే ఆయన పాటలు మీరు వినే ఉంటారు, చాలా పాటలు ఉన్నాయి. రాము సింగర్ అని కొట్టినా, రాము రైటర్ అని కొట్టినా వస్తాయి, రామ్ లక్ష్మణ్ అని కొట్టినా వస్తాయి. అది ఎక్కడ తగ్గలేదు, అది పులే. నాకు తెలిసి నాకు కూడా అనిపించింది అన్న, మీరు బిగ్ బాస్ లో అడుగు పెడితే అదొక వైబ్స్ అనేది ఉంటదేమో అన్న. ఎందుకంటే అన్న మీరు ఏ సందులో నాకు అనిపిస్తారు, అవునా కదన్నా? ఆ వైబ్స్ అనేది ఉంటది. ఇంకోటి ఫోక్ లో కూడా ఇంకా మనోళ్ళు ఎవరు ట్రై చేయట్లేదు కాబట్టి అఫ్ కోర్స్ రామన్న కావచ్చు, ఇంకా వేరే యాక్టర్స్ అనుకుంటే ఆడపిల్లలు ఉన్నారు మన దాంట్లో, మంచి యాక్టర్స్ ఉన్నారు. అండ్ జాను అమ్మాయి కావచ్చు, అండ్ అదే మనం ఒక్కరం పోతే ఒక మంచి తో పడుతుంది కదా, ఎవరన్నా ఒకరు. జాను డీ చేస్తుంది అఫ్ కోర్స్, మన ఫోక్ లో నుంచి వెళ్ళే అమ్మాయి, మనకు రెస్పెక్టబుల్ గా. నాకు గర్వంగా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే సంతోష్ కూడా 4 మెతుకులు ఫోక్ లో తిన్నాడు, తింటుండు కదా ఇప్పటికి కూడా. ఆ విశ్వాసం అనేది ఉంటే కొంతమందికి అర్థం కాక
వేరే వేరే అనుకుంటారు కాబట్టి నా ఫ్యామిలీ కాబట్టి కొంతవరకు నేను చూసి మాట్లాడాల్సి వస్తుంది. బయట వాళ్ళు అయితే మాట్లాడమంటే అన్ని ఆలోచిస్తాం కాబట్టి కొంతమందికి అర్థం కావు కొన్ని. సంతోష్ అనేటువంటి అసలే అర్థం కాదు. నాకైతే మస్తు అర్థమైంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కంపల్సరీ నేను నెక్స్ట్ జై రామన్ అనాలి, ఇదే చైర్ లో కూర్చోవాలి, ఇంకా E96 లోగో ఉండాలి, జై రామన్న అనాలి. మా దాని పక్కకు కప్పు ఉండాలి, ఆ కప్పు ఉండాలి. మేము ఫోన్ చేస్తే అన్న మళ్ళీ మాట్లాడతాం. అట్లా ఏం లేదన్నా, అట్లా అలాంటి గుణం కాదు. డెఫినెట్ గా అన్న, అంటే బిజీ అనేది ఒకటన్నా. ఒకప్పుడు రామన్న కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాం అన్న, కాల్స్ వచ్చినాయి సిచ్యువేషన్. ఇప్పుడు ఏమనుకుంటారంటే మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో ఎదుటి తెలియదు. అవును, ఈ సందర్భంలో అనుకుంటారు, పక్క అనుకుంటారు కదా. అవును, అందుకే ఏమంటున్నా ఈ లైఫ్ ఇంపార్టెంట్. అవును, ఒకనొక సందర్భంలో 10 రూపాయలు ఇచ్చి నాకు ఫోన్ చేయి అమ్మాయిల ముందు అన్న క్యాండిడేట్లు కూడా ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు ఇంద్రా ఈ ఫోన్లు అనే సిచ్యువేషన్ వచ్చిన అంటే మన స్థాయి ఎక్కడెక్కడ వేరే ఫ్రెండ్ 10 రూపాయలు రీఛార్జ్ చేసి, అరే నేను ఈ ఏరియాలో ఉంటా, నేను మిస్ కాల్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తా, నేను హెచ్చులు కొడతా అనుకునే కొంతమంది ఉన్నారు. అట్లా నుంచి ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినామంటే అది గ్రేట్ఫుల్ అనుకోవచ్చు, లేదంటే మన పేరెంట్స్ చేసిన పుణ్యం అనుకోవచ్చు, మనం చేసింది అనుకోవచ్చు. ఓకే, ఓవరాల్ గా యూత్ కి ఏదైనా చెప్పాలంటే రామన్న చెప్తే వింటర్ కాబట్టి అడుగుతున్నా, ఇప్పుడు ఫోక్ లకు వచ్చే రైటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, మనం చెప్పాలంటే ఏం చెప్తారు రామన్న? లాస్ట్ అండ్ ఫైనల్ ఇది అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఓకే, నాట్ ఓన్లీ ఫోక్, నేను సినిమాకి కళాకారుడు అనేవాడు రైటర్స్ కమ్ సింగర్స్, ఫోకే అని అనట్లేదు, రైటర్స్ కమ్ సింగర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు. అయితే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, మొన్న ఒక చిన్న దానికి మీరు కూడా వచ్చారు, ఆడొక వ్యక్తి వచ్చి నేను ఆల్రౌండర్, నేను అన్ని రాస్తా, నేనేమంటే కించపరచట్లేదు, నేను అనేది ఏంటంటన్నా దానికి కొన్ని విలువలు ఉన్నాయి. ఒక పల్లవి రాసిన ప్రతి ఒక్కరు రైటర్ కాదు, నాది కాదు. ఒక పల్లవి నీట్ గా పాడినోడు సింగర్ కాదు. నేను అనేది ఏంటంటే దానికి ఒక లిమిట్ ఉంటది, దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి సాహిత్యంలో. ఒక బార్డర్ క్రాస్ అవ్వకూడదు. ఒక పాట రాస్తే పాడేటప్పుడు కొన్ని టెంపోలు ఉంటాయి. కాబట్టి మీ అనుభవము మీకున్న ఈ 5-6 years అనుకుంటా, ఐ థింక్ అంటే మేజర్ గా ఎస్టాబ్లిష్ అయినా ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే సింగర్లు అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, లిరిక్ రైటర్లకు కావచ్చు, మీరు ఏదైనా సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటనా, అదే మీ లోపల ఒరిజినల్ కళనే ఇది నిలబడుతుంది. మీరు ఎంత ఆర్టిఫిషియల్ గా నేను ఆయనలాగా వాడతా, నేను ఈయనలాగా వాడతా, నేను ఆయనకన్నా బాగా రాస్తా అని ఇవి పెట్టుకోకుండా మీ ఒరిజినల్ కళ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రయత్నం చేయండి. అంతేగాని నేను కైలాష్ కేర్లాగా వాడతా, నేను బాలసుబ్రహ్మణ్యం కన్నా గొప్ప వాడతా, నేను వాడితే 100 million వస్తాయి, ఇలాంటివి ఏం పెట్టుకొని రావద్దు. ఆఫ్ కోర్స్ నిజంగా నీ కళ నిజమైన వర్త్ ఉంటే జనాలు దాన్ని స్వీకరిస్తారు. దానికి రామన్ అనే అవకాశం ఇవ్వాలి, సంతోష్ అనే అవకాశం ఇవ్వాలని లేదు. మీరు ఊర్లో ఉండి కూడా స్టార్ట్ కావచ్చు, గుడిసెలో ఉండి కూడా ప్రపంచాన్ని చుట్టేయచ్చు. దానికి రికార్డింగ్ డబ్బులు లేవనో, బస్సు మిస్ అయిందనో, లేకుంటే నేను అక్కడికి వెళ్తే ఇంకా నా లైఫ్ వేరే ఉండని అలా ఏం ఉండదు. జస్ట్ మీరు ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో ఫోన్లు అనేది అందరికి కామన్. ఫోన్ అనేది అరచేతిలో ఇమిడిపోయినటువంటి ఫోన్ లోనే అద్భుతాలు సృష్టించవచ్చు. 100%. సో నేనేమంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు, అన్న ఒక పాట పాడించు, అన్న ఒక ఇది చేయించు, నేను ఆమె కన్నా బాగా పాడతా, నేను ఈయనకన్నా బాగా రాస్తా. అది ఉంటే మీ మనసులో పెట్టుకోండి, అది ఉంటే మీ మనసులో పెట్టుకోండి. కానీ అది అసలు అలా పదం వాడే ముందు ఎందుకు ఆ మాట అంటారు అనేది కూడా వాళ్ళు అలా ఆలోచన చేయాలి. ఎందుకంటే అదే అంటున్నా, ఇప్పుడు నీ ఒరిజినల్ విద్వత్తే ఇది నిలుస్తుంది. ఇప్పుడు చిరంజీవి సార్ ఉండన్నా, ఆయనలాగా ఇంకొక మనిషి ఉందంటే ఎందుకు అవసరం? ఆయనలాగా ఇంకొక మనిషి పుట్టిందంటే అవసరం ఆల్రెడీ చిరంజీవి ఉండు కదా అంటున్నా. రామన్ అలాగా నేను వాడతా అంటే ఎందుకు? రామన్ ఉండు కదా. నేను అదే అంటున్నా. సో మీ ఒరిజినల్ విద్వత్తు దాని మీద ఫోకస్ చేయండి, మంచి మంచి సాంగ్స్ వినండి. మీరు మ్యూజిక్ మీ పరిస్థితులకు అనుగుణంగా మ్యూజిక్ నేర్చుకుంటే మంచిదే. ఎందుకంటే మీ పరిస్థితులు అంతా బాగా లేకపోతుండొచ్చు, కానీ మంచి మంచి పాటలు వినండి, రోజు ప్రాక్టీస్ చేయండి. ఒక విధంగా ఇంకా లోతుగా చెప్పాలంటే మీకు బాత్రూమ్ కు మించినటువంటి క్లాసెస్ ఏముండదు. బాత్రూమ్ మీ ఒరిజినల్ ఇదనొచ్చు, అది కొంచెం చెప్పడానికి ఇబ్బందులు వచ్చు, అందులో మీ ఒరిజినల్ వాయిస్ వస్తుంది.
సో మంచిగా ప్రాక్టీస్ చేసి కరెక్ట్ గుర్తు చేసి మంచిగా ప్రాక్టీస్ చేసి మీరు మంచి ప్రయత్నాలు కనుక చేస్తే ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఫేస్బుక్ లో పెట్టండి, నిజంగా పాట నచ్చితే సంతోషానికే నచ్చొచ్చు, నాకే నచ్చొచ్చు, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. కీరవాణి గారికి అశ్విని ఉందా? అవును, మా అశ్విని నేను మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు బాత్రూమ్ లో హమ్ చేసేది ఊరికి. ఆమె అసలు సింగర్ కాదు అసలు. నన్ను ఒక సింగర్ ఒక మాట అన్నది, నీకు ఒక్క సింగర్ కూడా పాట వాడిని అన్న. నేను ఆ రోజు అనుకున్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సఫాయి వాళ్ళని కూడా సింగర్లను చేయగలుగుతాను, నా తన పైస ఉంది, బల్పుతో అన్నది కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే నువ్వే కాదు కదా, ప్రతి ఒక్కరు సింగర్ అవ్వగలుగుతారు. అంటే మనం డబ్బులు పెట్టగలుగుతాము, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వగలుగుతాం, అంటే వాళ్ళ టాలెంట్ పుషప్ చేసి. అప్పుడు తెచ్చిన అశ్విని ఈ రోజు శనగశేర్లలో ఎటు పోయింది, మొన్న అదేం పాట అది కమలాపురం రోడ్ ఎటు పోయింది, మా ఊరి గొల్లల పిల్లగాడు ఎటు పోయింది. ఆమె బీభత్సమైన ఇట్లున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పాట వస్తుందన్న, నిన్న వాడింది. అంటే నేను ఏమంటున్నానంటే ఈమె గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి అమ్మాయి వచ్చింది, నేను నా మరదలు కదా ప్రతి ఒక్కటి నా పాట పాడించలేం కదా, అది కరెక్ట్ కాదు కూడా. మన మరదలు కదా మనది కదా అని వెళ్తే మనం ఏముండదు అప్పుడు. తర్వాత వేరే వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేస్తారా అని అడుగునే పరిస్థితికి వస్తుంది. పాడంగా ప్రొడ్యూసర్ అనగా సరిపోదు, ఏ పాటకి ఎవరు సెట్ అవుతారు, నా ఇంట్లో డప్పు కొట్టుకుంటా అంటే కుదరదు. ఇది ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కూడా, ప్రొడ్యూసర్లు కూడా కొంతమంది ఏమైతుందంటే అవకాశాలు ఇవ్వండి కొంతమంది. నేను మొన్న ఒక వాయిస్ విన్నా, 10th క్లాస్ అమ్మాయి పాట రాసింది, ఆ పిల్లకి దండేసి దండం పెట్టాలనిపించింది. కొంచెం వెనక ముందు వెనకైంది కానీ అమ్మాయికి చిన్న గైడెన్స్ ఇస్తే మాత్రము మంచి సింగర్ అవుతుంది, మంచి రైటర్ అన్న. రైటర్ ఫిదా అయిపోయినా నేను పాటకి. కొంచెం చిన్న చిన్న మైనర్ మిస్టేక్లు, అది మైనర్ మిస్టేక్లు. ఇంకా నేను చెప్పాను మేజర్ మిస్టేక్లు చేసే వాళ్ళు ఉన్నారు కొత్త రైటర్లు. ఒక సింగర్ వాడిండన్నా అసలు మనోడు ఆ పాట మనకి ఇవ్వట్లేదు, మనకి ఇస్తే దాన్ని బయటికి తెస్తే వాళ్ళ ఇద్దరికి లైఫ్ ఉంటుంది, రైటర్ కి ఆ సింగర్ కి. అద్భుతమైన వాయిస్ అన్న, ఒక కొత్త వాయిస్ వస్తుంది మళ్ళీ. నాకు తెలిసి ఒక 5-6 నెలలు ఊపుతుండొచ్చు అట్లా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ టాలెంట్ చూసి నేను మొన్న నా ఒక సాంగ్ కి మనోడిని అనుకున్నా. అన్న తర్వాత నేను ఒక మాట అన్న తర్వాత, నీకు అవకాశం కావాలనుకుంటే నువ్వు నాకు 10 సార్లు అన్న ఏమైందని అడగాల. నువ్వు సైలెంట్ కూడా నేను చేస్తే నాకు 10 మంది పరిచయాలు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇప్పుడు నాకు తెలిసి నేను ఆ పాటనే చేసి ఉంటే మాత్రం ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మనోడు బిజీ పర్సన్ అవుతుండే. అద్భుతమైన వాయిస్ అన్న, మనోడు వాడుతుంటే ఇట్లా ఇట్లా నోట్లో తేనె వేసుకొని వా తాజ్ అన్నట్టు ఉంటుంది. ఓపెన్ గా చెప్పాలంటే అమ్మాయి కూడా అన్న, ఆ 10th క్లాస్ అమ్మాయికి అంత మెచ్యూరిటీగా థింక్ చేసింది. అంటే ఒక ఇది ఎందుకు చెప్తున్నా అంటే అవసరం లేని సబ్జెక్ట్ అనుకుంటున్నాను, వాళ్ళ గురించి మాట్లాడాలి, అలాంటి వాళ్ళ గురించి పోరాల్సి వస్తుంది. ఒక గుడిసెలో ఉండే అబ్బాయిని ఒక పెద్ద బంగ్లాలో ఉండే అమ్మాయి ఎలాంటి వర్ణిస్తుంది, ఎలా మోసం చేస్తుంది అనేది, ఈ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు, ఎలా నాశనం అయిపోతాడు అనేది పెళ్లి చేసుకొని, అందులో కాన్సెప్ట్ కూడా సాంగ్ విన్నా, అది బడ్జెట్ సెట్ కాక నేను తీసుకోలే. పెళ్లి అయిన తర్వాత విడాకులు అవ్వి పెళ్ళాలు ఇంకోని పెళ్లి చేసుకునే సందర్భాలు ఏమున్నాయో ఆ స్టోరీ ఉంటుంది అందులో. ఆ పిల్లకి ఆ థాట్ ఎట్లా వచ్చింది, ఆ ఒక్కొక్క లిరిక్ ఇది నిజం కదా, విన్నాక అవును ఇది నిజమే కదా అనే విధంగా ఉన్నాయి. నేను ఇక్కడ ఆ అమ్మాయి చాలా అద్భుతం నేను అనట్లా, ఆ అమ్మాయి వయసుకు మించి రాసింది అంటున్నాను. అట్లాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అట్లని నాకు కూడా ఫోన్ చేసి అన్న మేము చెయ్యం యాక్టింగ్ అంటే, నేను ఒక 5 లక్షలు ఖర్చు పెడుతున్నా అంటే నాకు తెలుసు జనాల పల్స్ చూస్తా కొంతవరకు, అన్ని సెట్ కావు. మేము పల్స్ చూసిన కొంతమంది వేరే విధంగా అంటారా, అన్న ఏందన్నా రిప్లైలు ఇస్తలేరు, దేక్తలేరు, ఇక్కడ దేక్తలేరు అంటే 2 గంటలు కూర్చున్నాం మేము ఇక్కడ చెప్పు. ఇప్పుడు అయిపోగా ఇంకో పని ఉంటది, అంతేనే కదా. డెఫినెట్ గా అన్న మీరు మీ వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏ విషయంలో అంటున్నా? మీ విషయంలో, మీ బిగ్ బాస్ విషయంలో. బిగ్ బాస్ విషయంలోనా? నన్ను ఇంతవరకు ఒక పాటగాడిగా, ఒక ఆటగాడిగా నన్ను ఎంతో ఆదరించారు. సో ఫస్ట్ టైం ఒక ఫోక్ ఇండస్ట్రీ నుంచి బిగ్ బాస్ కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నా. దీనికి సంబంధించి మీ యొక్క గట్టి సపోర్ట్ నాకు ఇప్పుడే కనిపిస్తుంది. నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు, వాళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదములు. ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాన్ని అక్కడికి వెళ్ళి నేను నిలబెడతానన్న నమ్మకం అయితే గట్టిగా ఉంది. పల్లవి ప్రశాంత్ను ఒక రైతు బిడ్డగా ఎట్లయితే పంపించిర్రో, నన్ను మీరు ఏమంటారు, ఒక పాట బిడ్డగా అనుకోవచ్చు, లేకుంటే మీ అభిమాన సింగర్ గా అనుకోవచ్చు. ఆట బిడ్డ అనొచ్చు. ఆట బిడ్డ ఆల్రెడీ పోయింది మొన్న ఆట బిడ్డ కృష్ణుడి బిడ్డ అనుకోవచ్చు. మీ ఇష్టం, అది మీరు ఎట్లా అనుకోవచ్చు. సో నన్ను
గనక గట్టిగా మంచి సపోర్ట్ చేస్తే నేను అక్కడ పోయి ఖచ్చితంగా ఎవ్వరు ఇయ్యని రీతిలో నేను అక్కడ ఎంటర్టైన్ చేసి ఖచ్చితంగా కప్పు కొడతానని నమ్మకం అవుతుంది. దానికి సంబంధించిన మీ యొక్క పుషప్ నాకు ఎంతో అవసరం. సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. నా పాటలను ఎంత గుండెలకు కద్దుకొని మదిలో పెట్టుకొని ఎంతైతే లోపల భద్రపరుచుకుర్రో అంతే విధంగా ఈ రామన్న ఆ హౌస్లోకి వెళ్ళేందుకు మీరంతా దోహదపడాలని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మన సంతోష్ అన్న ద్వారా E96 TV ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అంటే ఇంట్లోకి వెళ్ళడే ఉంటదన్న. డెఫినెట్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ట్రై చేయడంలో తప్పేం లేదు, వెళ్ళాలనే కోరుకుంటాం ప్రతి ఒక్కరు. నేనే వెళ్ళాలి అని స్వార్థంగా నేను ఉండను కాబట్టి మేబీ రామన్నని అక్కడ చూడాలి. ఎందుకంటే అన్న నిన్ను సాంగ్లలో కూడా మేము ఎంజాయ్ చేసినాం. మీరు కృష్ణుడు గెటప్ వేసినా గానీ అన్న నేను ఒక మాట అయితే అంట, వాళ్ళు వేరే ఫీల్ అవుతుండొచ్చు, కొంచెం అన్మెచ్యూరిటీ ఉన్నోళ్ళు బాడీ షేమింగ్ చేయొచ్చు కానీ అన్న బక్కగా ఉన్నోళ్ళు అందరు కృష్ణులు కావచ్చు అన్న, కానీ మీలాంటి వాళ్ళు కృష్ణుని విషయం వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అది అరే అన్న ఏందన్నా మొత్తం అది వేరే ఉంది. అది ఉంది కాబట్టి డెఫినెట్ గా అన్న బిగ్ బాస్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. డెఫినెట్ గా నెక్స్ట్ కూడా అన్న మీ ప్రయత్నం బాగుంది, మీ పాటలు కొత్త పాటలు రావాలని కోరుకుంటున్నా. అండ్ చాలా టైం ఇచ్చినాం, అర్ధగంట అనుకున్నాం, ఇది అర్ధగంటల 6-5 మరి సంతోషాన్ని పిలుపునిస్తే మరి రోజులు తీయాల్సి ఉంటుంది. అట్లుంటాయి మరి. డెఫినెట్ గా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడిగిన వెంటనే, ఎందుకంటే ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు, నేను నైట్ పెడితే మార్నింగ్ వచ్చేసినాం, బిజీ ఉన్నా గానీ. అండ్ రెస్పెక్ట్ఫుల్ గా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒకటే అయితే నా రిక్వెస్ట్, రామన్న కొన్ని పక్కన పెట్టేసి పాటల మీద కూర్చుంటే నేను రామన్నను చూడాలని. తప్పకుండా డెఫినెట్ గా నేను ఒక అభిమానిగా అడుగుతున్నా, నీకు నాకున్న ఫ్రెండ్షిప్ కాదు, నేను రామన్నకి ఓపెన్ గా చెప్తున్నా, నేను ఒక అభిమానిగా అడుగుతున్నా. నీ పాటలు నేను వినున్నాను కాబట్టి. అండ్ తప్పకుండా మీరు రాస్తే మాలాంటి ప్రొడ్యూసర్లకు కొన్ని పాటలు వస్తాయి, తప్పకుండా కొంచెం ముందుకెళ్తాం అనేది ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ డెఫినెట్ గా మీరు మొత్తం చూస్తే అర్థమవుతుంది అన్న లైఫ్ ఎట్లా, ఏమేమైనాయి, అన్న ఎక్కడెక్కడ పనిచేసాడు, రామన్న అనే వ్యక్తి ఈ రోజు ఈ స్థాయిలో ఎట్లున్నాడు అనేది మీకు అర్థం అవుతుంది. ఓకేనా?